హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాముడు తన చిన్నతనంలోనే సుగుణాభిరాముడుగా, సత్శీలవంతుడిగా ఎన్నో నాయకత్వ లక్షణాలని చూపిస్తూ ఉండేవాడు. అవి చూసిన దశరథ మహారాజు ఎంతో పొంగిపోయేవాడు. తండ్రిగా ఒక దశరథ మహారాజు పొంగిపోవడమే కాకుండా యావత్ నగర ప్రజలందరూ కూడా రాముణ్ణి చూసి ఎంతో ఉప్పొంగిపోయేవారు. రాత్రిపూట చంద్రుడు కనిపిస్తున్నాడని, పగటిపూట రాముడే చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడని వారందరూ కొనియాడుతూ ఉండేవారు. ఇలా వీళ్ళని చూసిన దశరథ మహారాజు ఎంతో ఆనందించేవారు. అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ధర్మ అర్థ కామ మోక్షాలకు ప్రతీకలుగా నిలిచారని, వారిని అంత సుగుణాలతో నిండిన తన కొడుకులను చూసుకుని దశరథుడు ఎంతగానో ఆనందిస్తున్న తరుణంలో విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చి రాముణ్ణి తనతో పంపించవలసిందిగా అడుగుతారు. నిరాకరించిన దశరథ మహారాజుతో విశ్వామిత్రుడు అహం వేద్మి పరాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజో ఏ చేమే తపసి స్థితాః. ఓ దశరథ మహారాజా, రాముడు సత్యపరాక్రమం కలిగినవాడు. తన సత్యవ్రతం చేత యావత్ ముల్లోకములను జయించగలిగినటువంటి వాడు. ఇతన్ని నేను విష్ణువుగా ఎరుగుదును. నేనే కాదు, మహా తేజోవంతుడైన వశిష్ఠ మహర్షి కూడా ఇతన్ని అలాగ తెలుసును. కాబట్టి నీవు పంపించవలసింది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి చెప్తారు. అప్పుడు వశిష్ఠుడు కూడా దశరథ మహారాజుతో నువ్వు విశ్వామిత్రునితో రాముణ్ణి పంపించవలసింది అని చెప్తారు. రాముని అసలైన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇది అంత మహా అద్భుతమైన ఘట్టం కాబట్టే వెడలెను కోదండపాణి అంటూ త్యాగరాజస్వామివారు హృదయంగా తోడి రాగంలో రాముడు తన అనుజుడైన సౌమిత్రుడితో కలిసి విశ్వామిత్రులతో వెళ్ళిన వైనాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తారు. అంత అత్యద్భుతమైన ఘట్టాన్ని కృష్ణ చైతన్య గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించవలసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. వాల్మీకి రామాయణంలో దశరథుడు తన కొడుకైన రామచంద్రమూర్తికి ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి ఆయనకి కళ్యాణం చెయ్యాలి. ఒక కన్యాదాన సంస్కారానికై ఒక కన్యను మీరంతా ఎతకవలసినది అని తన దగ్గర ఉన్న మంత్రులకు చెప్తుండగా ఆ పక్కనే కులగురువు రాజగురువు అయిన వశిష్ఠుడు వామదేవుడు కూడా దాన్ని ధృవీకరిస్తుండగా ఆ చర్చ మధ్యలో భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అగ్నిలాగా మెరిసిపోతున్న విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పడంతో తన రాజసింహాసనం మీద నుంచి లేచిన దశరథుడు అలాంటి ఒక యోగి పుంగవుడు బ్రహ్మర్షిని ఆయన పూర్ణకుంభంతో స్వాగతించటానికై ఆ గుమ్మానికి వెళ్ళి అక్కడ అర్ఘ్యపాధ్యాదులిచ్చి ఒక పూర్ణకుంభంతో ఆయనని లోపలికి తీసుకొని వచ్చిన కారణాన్ని అర్థం చేసుకొని ఆయన వెంట ఆయన మనసు పూర్తిగా ఒప్పుకోకపోయినా ఆ పుత్రుడి మీద ఉన్న ఆ మమకారము ఆయన్ని ఒప్పుకునేలాగా చెయ్యనప్పటికీ వశిష్ఠుడు ఇలాంటి ఒక బ్రహ్మర్షి చేతిలో రాముడు పడితే రాముడు చాలా ప్రయోజకుడవుతాడు, గొప్పవాడవుతాడు అనే ఒక విషయాన్ని ఆయన మనసునెక్కించుకొని అతి కష్టం మీద రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు వెంట సాగనంపాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు వెంట ఒక ధనస్సు బాణతూణీరాలు కట్టుకొని రాజకుమారులు ఆ రాజకుమారుల వేషాలలో, అంటే వారు రాజకుమారులు ఎలా ఉంటారు, వాళ్ళ శరీరం మీద పట్టు పీతాంబరాలు, ఆ రాజ నగలు ఇట్లాంటివన్నీ ఉండి ఒక దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఇద్దరు రాజకుమారులు, వైకౌమార దశలో ఉన్న రాజకుమారులు
అంటే మిడ్ టీన్స్‌లో ఉన్న రామచంద్రమూర్తి, ఆయన కంటే ఒక 2, 3 సంవత్సరాల చిన్నవాడైన లక్ష్మణమూర్తి ఇద్దరు ఆ విశ్వామిత్రుడిని అనుగమిస్తూ విశ్వామిత్రుడి నీడలో నడుచుకుంటూ ఆ అయోధ్య పొలిమేరలు దాటారు. ఇక విశ్వామిత్రుడు కూడా వాళ్ళ యొక్క హ్యూమిలిటీకి, వాళ్ళ వినయానికి చాలా ముగ్ధుడయ్యాడంటే అప్పుడు వరకు వాళ్ళందరూ కూడా అయోధ్య నగరం నుంచి బయటికి వెళ్ళాలంటే ఏ పెద్ద అంబారీ మీదనో లేదా ఏ పెద్ద రథాల మీదనో వెళ్ళుంటారు. కానీ ఇవాళ మరుమాట్లాడకుండా తండ్రి గారు ఆయన్ని ఆశీర్వదించి రామచంద్రమూర్తిని మీరు విశ్వామిత్రుడితో వెళ్ళవలసినది అని ఆదేశిస్తే అసలు మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేయటానికి వెళ్తున్నామనే పూర్వాపరాలు కూడా తెలుసుకోకుండా ఒక ఋషినందు నమ్మకం ఉంచి ఆ ఋషిని అనుగమిస్తూ అలా వెళ్ళిపోయారంతే. అలాగా అయోధ్య దాటి ఒక అరయోజనం దూరం నడిచిన తర్వాత సరయూ నది దక్షిణ భాగం వచ్చింది. ఆ సరయూ నది దక్షిణ భాగంలో ఇక రామచంద్రమూర్తిని ఆయన సంధ్యావందనాది క్రియలు చేసుకోవాలి అని విశ్వామిత్రుడు ఆదేశించి ఆయన కూడా సరయూ నది లోపలికి వెళ్ళి అస్తమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆయన తన యొక్క నిత్యనైమితిక కర్మలలో చివరాఖరి సంధ్యావందనాన్ని ఆయన ముగించుకొని ఇప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆయన ముందు కూర్చుండబెట్టుకొని మొట్టమొదటి మంత్రాన్ని ఆయన బోధించసాగాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు బల అతిబల అనే ఒక గొప్ప మంత్రాలను రాముడికి లక్ష్మణుడికి ఆ సంధ్యా సమయంలో బోధించాడు. బల అంటే ఏమిటి, అతిబల అంటే ఏమిటి? బల అంటే వాళ్లకు ఎప్పటికీ కూడా, అంటే ఎంత దీర్ఘకాలంగా వాళ్ళు పనిచేస్తున్నా ఒక అలసట లేకుండా, వాళ్లకు ఎగ్జర్షన్ లేకుండా చూసుకునే మంత్రం బల అనే ఒక మంత్రం. అతిబల అంటే వాళ్ళు ఆకలి దప్పికలతో బాధపడకుండా దీర్ఘకాలమైన వాళ్ళు నీళ్లు లేకుండా ఉండగలరు, ఆహారం లేకుండా ఉండగలరు. వాళ్లకు ఆ బల అతిబల అనే 2 క్రూషియల్ మంత్రాలను వారికి ఉపదేశించి వారికి చెప్తున్నాడు, ఇక నుంచి మనం ఇప్పుడు అరణ్య మార్గాలలో ప్రయాణిస్తాం. ఆ అరణ్య మార్గాలలో మీరు, అంటే ఆయన ఋషి మునులు అందరూ కూడా ఇలాంటి ఒక మంత్ర సాధన చేసి మంత్రంతో బ్రతుకుతారు. కాంట్ బట్ పొజిషన్లో మాత్రమే వాళ్ళు ఆహారం అవైలబుల్గా ఉంటే ఆహారం తిని బ్రతుకుతారు. ఆహారం లేని సమయాలలో ఈ మంత్రాధిష్టాన దేవతలను వారు అనుష్ఠించి ఆ మంత్రము యొక్క శక్తితో వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి రాజకుమారులు ఆకలేస్తే భోజనం కావాలి, రాజకుమారులు నడిస్తే అలుస్తారు. కాబట్టి అలాంటి ఒక అవకాశం లేకుండా వారిద్దరికీ బల అతిబల అనే 2 మంత్రాలను ఉపదేశించి మీకెప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు ఈ 2 మంత్రాలను మీరు వాడవలసినది అని ఆదేశించాడు విశ్వామిత్రుడు. ఇక సంధ్య అయిపోయింది, చీకటి పడుతుంది. ఇక చీకటి అయిన తర్వాత ఇక ఆ అరణ్యవాసమునందు కానీ ఆ నది దాటటం కానీ అది నిషేధం. అందుకనే వాళ్ళు ఆ అయోధ్య పొలిమేరలలో ఒక అరయోజనం దూరంలో ఉన్న సరయూ దక్షిణ భాగంలోనే ఆ రాత్రి వాళ్ళందరూ నిద్రించారు. రాముడు లక్ష్మణుడు పుట్టిన తర్వాత ఇవాల్టి వరకు వాళ్ళు రాజ అంతఃపురాల్లో కానీ లేదా వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో నిద్రించారే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఒక నీడ లేకుండా నిద్రించిన వాళ్ళు కాదు. ఇవాళ ఆ చంద్రబింబం దేదీప్యమానంగా మెరిసిపోతుంటే వాటి కింద రామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరూ పవళించారు. వారి పక్కనే విశ్వామిత్రుడు కూడా నిద్రపోయాడు. నిద్రపోయిన విశ్వామిత్రుడు పొద్దున్నే లేచాడు. ఆ సంధ్యా సమయం అంటే సూర్యుడు ఉదయించకముందే ఋషి లేచాడు. లేచి మళ్ళీ ఆ సరయూ నది లోపలికి వెళ్ళాడు. ఆయన కాలకృత్యాలన్నీ తీర్చుకొని దాని తర్వాత చెయ్యవలసిన నిత్యనైమితిక కర్మలన్నీ చేసి సంధ్యావందనం కూడా చేసి వచ్చిన తర్వాత చూస్తే ఇద్దరు బాలులు, అంటే ఎంతైనా చిన్నపిల్లవాళ్లే, 16 ఏళ్ల లోపలవాడు రాముడు, అంతకంటే 2-3 సంవత్సరాల చిన్నవాడు లక్ష్మణుడు. చిన్నపిల్లలు అమాయకపు ముఖాలతో ఎలా నిద్రిస్తున్నారో
ఆయన చూశాడు విశ్వామిత్రుడు. ఒక్కసారిగా నిద్రపోతున్న రాముడి యొక్క ముఖబింబాన్ని చూచి విశ్వామిత్రుడికి ఎక్కడ లేని వాత్సల్యం కలిగింది. అంటే ఏ మనవళ్ళనో చూస్తే ఒక వ్యక్తికి ఎంత మమకారము, ఆత్మీయత కలుగుతుంటుందో అలాగా రామచంద్రమూర్తి ముఖం చూడగానే ఆయన యందు ఒక్కసారిగా ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఒకసారిగా తన బంధువు, తన నాతుడు, తన ఆత్మనాథుడనే ఒక భావన ఆయన యందు కలుగుతుందంట. అయినా అలాగే ఒక తల్లి చూస్తున్నట్టుగా, ఒక తండ్రి చూస్తున్నట్టుగా రామచంద్రమూర్తి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు తప్ప ఆయన కొంతకాలం వరకు వాళ్ళని నిద్రలేపలేదు. ఇప్పుడు నిద్ర లేపాలి రాముణ్ణి. అసలు పూర్వం ఎవరినైనా వారు పొద్దున పడుకున్నా, అంటే సూర్యుడు ఉదయించి ఉండగా ఎటువంటి వాళ్ళు అంటే యోగ సాధన చేసేవాళ్ళు, మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు, ఒక సాత్వికమైన జీవనం గడుపుతున్న వాళ్ళెవరూ కూడా సూర్యుడు ఉండగా పడుకోరు వాళ్ళు. కేవలం సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే వాళ్ళు పడుకుంటారు. అలాంటిది రామచంద్రమూర్తి ఇంకా సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా అక్కడ పడుకొని ఉండటం విశ్వామిత్రుడు గమనించాడు. సో ఇప్పుడు అలా సూర్యోదయం కానీ, సూర్యుడు ఉండగా కానీ ఎవరన్నా పడుకొని ఉంటే వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు నిద్ర లేపితే అది మహాపాపం. ఒకవేళ వాళ్ళు అలా పడుకున్నా మీరు లేపకూడదు. ఎందుకు లేపకూడదు అంటే అది ఒక పెద్ద పాడ్కాస్ట్. అసలు పడుకున్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటి, మనం నారాయణుడితో మమేకమై ఎలా ఉంటామనేది అది నిజంగా ఒక పెద్ద తత్వం. అది నిద్రపోతున్నప్పుడు అందరూ కూడా దాన్ని సుషుప్తావస్థ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎక్కడికి వెళతాం, ఈ దేహం మనది కాదనుకున్నట్టుగా కదా మనం పడుకుంటాం. ఆ సమయంలో కొన్ని వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉపనిషత్ రహస్యం ఉంది. అంటే మన కంఠభాగంలో ఉన్న నారాయణ పరమాత్మని మనం ఆలింగనం చేసుకొని పడుకుంటామంట. సో ఆయన అంటే అది ఎలాంటి ఒక జీవైనా పడుకుండగా అతన్ని నిద్ర లేపితే అది ఒక మహాపాపం. కాబట్టి ఎలా లేపాలి, ఏదో ఒక కార్యం చూపించి వాళ్ళని లేపాలి. పడుకోవటమే ఒక ధర్మం. అంటే భోజనం తింటున్న వాడిని కూడా ఎప్పుడూ మనం భోజనం మధ్యలో లేపకూడదు. ఎందుకు లేపకూడదు అంటే అతని కడుపులో ఉన్న వైశ్వానరాగ్ని అనే పేరు గల్ల పరమాత్మతో ఆయన అనుసంధానంగా ఉన్నాడు. అంటే అది ఒక హోమం. ఆయన కడుపులో ఉన్న ఒక అగ్నికి అగ్నికార్యం చేస్తున్నాడు ఆయన, దానికి భోజనాన్ని పెట్టి. అది తెలియకుండా చేస్తున్నాడు లేండి, పర్వాలేదని మీరు అనకూడదు. ఆయన తెలియకుండా చేసిన ఆయన కడుపులో ఉన్న వైశ్వానరుడు అనే అగ్ని ప్రచోదనంగా వెలుగుతున్నాడు. ఒక అగ్నికార్యం జరుగుతుంది ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు. అలాగే ఒక వ్యక్తి సుషుప్త అవస్థలో నిద్రపోతున్నప్పుడు కూడా ఆ పరమాత్మని ఆలింగనం చేసుకొని పడుకుంటాడు. కాబట్టి అతన్ని నిద్ర లేపకూడదు. సో ఇది గుర్తుంచుకోవాలి. భోజనం తింటున్నప్పుడు మనుషుల్ని లేపకూడదు, నిద్రిస్తున్నప్పుడు మనుషుల్ని లేపకూడదు. ఏదైనా ఒక పెద్ద కార్యం ఉంటే తప్ప, ఏదైనా ఒక పెద్ద ధర్మం ఉంటే తప్ప వారికి ఆ పనిని చెప్పి లేపాలి. అలాంటిది మొట్టమొదటిసారి సుప్రభాతం అనేది ఆ విశ్వామిత్రుడి నోట్లోంచి ఇప్పుడొచ్చింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. సో దానిని 13వ శతాబ్దంలో ఒక శ్రీవైష్ణవ శిఖామణి దాన్ని ఎలాబొరేట్ చేస్తూ శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని జోడించి ఒక అద్భుతమైన సుప్రభాతాన్ని రాశాడు ఆయన. బట్ ఆ ముందొచ్చిన ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అనే ఒక స్తోత్రంతో ఆయన రామచంద్రమూర్తిని మొట్టమొదట సుప్రభాతాన్ని పాడిన వ్యక్తి విశ్వామిత్రుడే. సో మనం అందరం కూడా విశ్వామిత్ర అనుయాయులమే 2 కారణాల చేత. ఒకటి, రాముణ్ణి నిద్ర లేపటం అనే ఒక విశిష్టమైన కైంకర్యం ఆయనతో మొదలైంది. ఆయన కనుసైగలలో ఆ ఋషి పరంపరలోనే మనందరం పాడుతున్నాం. 2, ఆయన ద్రష్ట. దేనికి ద్రష్ట? గాయత్రి మంత్రానికి ద్రష్ట. ఇవాళ కలియుగంలో మనమందరం చేసుకున్న గాయత్రి విశ్వామిత్ర గాయత్రి. ఆయన ఇస్తేనే మనకు గాయత్రి మంత్రం వచ్చింది. సో విశ్వామిత్రుడు 2 ఇచ్చాడు. ఒకటి గాయత్రి, ఒకటి సుప్రభాతంలో మొదటి లైన్ని ఆయననే స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరూ నిద్రలేచారు. లేవగానే వారి ముఖారవిందములను, వారి నేత్రారవిందములను చూసి
విశ్వామిత్రుడు అసలు ఎంతగానో ఆనందపడ్డాడు. ఆయనకి అర్థం కావట్లేదు, లోపల నుంచి ఆ వాత్సల్యం పొంగుకొస్తుంది. అంటే ఒక గురువు ఇద్దరు శిష్యుల్ని తీసుకొస్తున్నట్టుగా ఆయన భావించట్లా. ఒక తాత ఇద్దరు మనవళ్ళని తీసుకొనొస్తే ఎలా ఉంటుందో అలా భావిస్తున్నాడు విశ్వామిత్రుడు తన హృదయమునందు. కానీ ఎప్పటికప్పుడు ఆయన బ్రహ్మర్షి గదా! ఆయనకి ఆ నరుడిలో ఉన్న నారాయణ తత్వం అర్థమవుతూనే ఉంది. లక్ష్మణస్వామిలో ఉన్న ఆ అనంతశేషు తత్వము ఆయనకు అర్థమవుతూనే ఉంది. ఇక వాళ్ళని వెళ్ళి సంధ్యావందనాది క్రియలు, నిత్యనైమితిక కర్మలన్నీ పూర్తి చేసుకోవలసినది అని ఆదేశించి వారందరూ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు కలిసి ఆ సరయూ నదిలో వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అక్కడ చేయవలసిన కర్మలన్నీ చేసి వారు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చి విశ్వామిత్రుడి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి, గురువుగారు తర్వాత ఏం చేద్దాం అని అడిగారు. ఇక అక్కడి నుంచి మనం ఇప్పుడు సరయూ నది దాటాలి. ఆ సరయూ నది దక్షిణ భాగంలో ఆ సరయూ నదిని వారి ముగ్గురు దాటారు. దాటగానే ఒక ప్రదేశం వచ్చింది. ఆ ప్రదేశంలో చాలా విశేషమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో యోగులు, మునులు, తపస్సులు అందరూ చేరి అక్కడ తాపసులందరూ ఘోర తపస్సు చేసుకుంటున్నారు. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడిని అడిగాడు. అంటే అప్పుడు వరకు ఆయన సరయూ నది చూసుండొచ్చు. అంటే అది కూడా ఆయన రాజ అంతఃపురంలో అయోధ్య నుంచి సరయూ నది చూసుండొచ్చు, లేదా ఎప్పుడైనా తన తండ్రి గారితో సరయూ నదిలో ఆడుకోవటానికి వెళ్ళుండొచ్చు. కానీ సరయూ నది దాటలేదు అప్పటి వరకు రామచంద్రుడు. సో ఆయనకి బయట ప్రపంచం అప్పుడప్పుడే కనబడుతుంది. ఎవరండి ఈ తాపసులంటే వారికి చెప్తూ ఇది ఒక విశేషమైన రాజ్యం. ఈ రాజ్యం పేరు అంగరాజ్యం. మనకెవరైతే కర్ణుడికి ఏ రాజ్యాన్నైతే మహాభారతంలో దుర్యోధనుడిచ్చాడో ఆ రాజ్యమే ఈ అంగరాజ్యం అన్నమాట. అసలు ఈ అంగరాజ్యానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. పూర్వం రతి యొక్క భర్త అయిన కాముడు ఆ ప్రదేశంలో శివుడు ఘోర తపస్సు చేసుకుంటుంటే శివుడి యొక్క ఆ తపస్సుని భంగం కలిగిద్దామన్న ఒక దుస్సాహసానికి పూనుకున్నాడు. అప్పుడు శివుడు ముందు ఆయన విపరీతమైన కామబాణాలను వేసి శివుడి మీదకి, శివుడి యొక్క తపస్సు నుంచి బయటికి వచ్చేటట్టుగా ఆయనను చికాకు పెడితే శివుడు తన యొక్క మూడో కంటిని తెరిస్తే అక్కడ ఆ కామదేవుడి అంగాలన్నీ కిందకు పడిపోయాయి. అంటే ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన ముండం మొత్తం దహనమైపోయి అవి బూడిదే అక్కడ పడిపోయినాయి. ఎక్కడైతే కామదేవుడు అంగాలన్నీ ఊడి పడిపోయాయో అక్కడ ఆ ప్రదేశాన్ని అంగదేశంగా పిలవటం మొదలయ్యింది. ఇది ఏ కాలంలోనో, ఏ కల్పంలోనో, ఏ మహాయుగంలోనో జరిగిన ఒక పూర్వ వృత్తాంతం ఇది. అంటే శివుడు ఆ ప్రదేశంలో తపస్సు చేస్తే కాముడు వచ్చి ప్రయత్నించిన కామదహన కరుణాకరలింగం అని మనం ఏదైతే స్తోత్రంలో పాడతామో అలాంటి ఒక ప్రయోజనం ఆ ప్రదేశంలో జరిగిందని త్రేతాయుగంలో ఆ ప్రదేశాన్ని ఉన్న ఋషులు, మునులు, తపస్సులంతా ఒక క్షేత్రంగా భావించి అక్కడ వాళ్ళందరూ ఘోర తపస్సులు, ఘోర హోమాలు, యజ్ఞాలు, జపతపాలు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఋషి దర్శనం జరగాలి. ఫస్ట్ తీర్థ దర్శనం జరిగింది. సరయూ నదిలో స్నానం, సరయూ నది క్రాస్ చేశారు. ఇక నెక్స్ట్ శుభశకునాలు వాళ్ళకి ఎదురవ్వాలి. అందుకని ఈ ప్రదేశం శివుడి యొక్క అనుగ్రహం, ఆ రుద్రస్పర్శ ఉన్న భూమి, ఆ రుద్రుడినే నిత్యం జపిస్తూ అక్కడ ఘోర తాపసులుగా బ్రతుకుతున్న ఈ తేజోవంతులైన ఋషిమునుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది ఒక ఆర్డర్లో జరుగుతుంది. ఇక్కడి నుంచే మీరు ఒకదాని తర్వాత ఒక ఆర్డర్ గమనించండి. రామచంద్రమూర్తికి కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటి? ఆ యోగి పుంగవుల ఆశీర్వాదాలు తీసుకున్న రామచంద్రమూర్తి ఆ విశ్వామిత్రుణ్ణి అనుగమిస్తుండగా ఎక్కడైతే సరయూ నది గంగలో కలిసిందో ఆ గంగా సరయూ నది కలిసే ప్రాంతంలో వారిప్పుడు ఆ నదీ తీరాన్ని దాటసాగారు. ఎప్పుడైతే వారు పడవలో ఆ సరయూ గంగలు కలిసిన ఒక విశాలంగా ఉన్న ఆ నదిని దాటుతున్నారో అప్పుడు భీకరమైన ఒక శబ్దం వినపడింది, ఒక ఘోష వినపడింది. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వెనక్కి తిరిగి చూస్తే
ఆ సరయూ నది ఉద్ధృతంగా గంగలో కలుస్తుంది. అంటే 2 నదులు ఒక చోట కలిసే సంగమం అది. ఆ 2 కలిసిన చోట ఒక పెద్ద నదిగా అది ప్రవహిస్తుంది కలిసిన తర్వాత. ఆ కలవటంలో వచ్చిన ఒక పెద్ద ఘోషనేమో అని రాముడు, లక్ష్మణుడు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత విశ్వామిత్రుడిని అడిగారు, "స్వామి, మనం ఎక్కడికి వెళుతున్నాం? ఆ ముందు కనబడుతున్నది, అటువైపు ఒడ్డు మీద కనబడుతున్నది ఒక భీకరమైన దండకారణ్యంలాగా కనబడుతున్నది. అంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలాగా భీకరంగా వృక్షం పక్క నుంచి వృక్షం, వృక్షం మీద నుంచి వృక్షం, అసల సూర్యుడు ప్రకాశం గాని, చంద్రుడి కిరణాలు కానీ భూమి కిందకు తాకని ఒక ప్రదేశం, చిమ్మ చీకటిగా ఉండే ఒక భయంకరమైన అడవిలాగా కనబడుతుంది. మనం ఎక్కడికి వెళుతున్నాం స్వామి అని విశ్వామిత్రుడిని అడిగితే, ఇప్పుడు విశ్వామిత్రుడు ఒక వృత్తాంతం చెప్పసాగాడు. ఇవి 2 మహానగరాలు. ఒకటి మాలద, ఒకటి కరూష. ఇవి 2 కూడా ఒక ట్విన్ సిటీస్. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ఒక ట్విన్ సిటీస్ లాంటి ఒక నగరాలు పూర్వం ఇక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు. ఇక్కడ అంతా కూడా దైత్యులు, దానవులు, రాక్షసులు సంచరించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయటం వల్ల, ఇక్కడ ఉన్న చాలామందిని వాళ్ళు చంపేయటం వల్ల మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. దానివల్ల ఆ నగరాలు అన్నీ కూడా అంతరించిపోయి, ఆ భవంతులవి కూడా వీళ్ళు కూలగొట్టేయటం వల్ల వాటి మీద భీకరమైన వృక్షాలు పెరిగి, ఇప్పుడు ఇది దండకారణ్యంలోనే అతి దండకారణ్యంలాగా పెరిగింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా భీకరమైన రాక్షస సంతతి. ఆ రాక్షసులందరూ కూడా ఇక్కడ ఉన్న ఋషులను, ఇక్కడ ఉన్న మనుష్యులను, ఇక్కడ ఉన్న తాపసులను బాధలు పెడుతుంటే, ఇలాంటి ఒక ప్రదేశం నుంచి అందరూ వెళ్ళిపోవటం వల్ల ఇది కేవలం దండకారణ్యంలాగా మిగిలిపోయింది అనే సంగతి విశ్వామిత్రుడు చెప్పాడు. అసలు ఈ నగరాలేమిటి, వీటి వెనక ఉన్న చరిత్ర ఏమిటి, ఆ నగరాలు ఎందుకు ఒకప్పుడు నగరాలుగా ఉన్నవి ఇప్పుడు ఇలా మారిపోయాయంటే, చాలా మంచి ప్రశ్న నాయనా. నీ అవతార ప్రయోజనం కూడా ఇక్కడి నుంచే మొదలవ్వబోతుంది. అంటే ఆయన మనసులో అనుకున్నాడు విశ్వామిత్రుడు, నీ అవతార ప్రయోజనం కూడా ఇక్కడి నుంచి మొదలవ్వబోతుంది అని. ఇప్పుడు కథ చెప్పాడు. ఏమిటంటే, ఇది భాగవత అంతర్గతం. దీనిలో కొంచెం రామాయణంలో వస్తుంది కథ. పూర్వం దేవతలకు అధిపతైన ఇంద్రుడు ఒక యాగానికై ఆయన ద్రష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. ద్రష్ట ప్రజాపతి తన కొడుకైన విశ్వరూపి అనే ఒక బాలుణ్ణి, ఇతను బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు కాబట్టి ఇతనైతే నీకు యజ్ఞానికి చాలా బాగా పనికొస్తాడని చెప్పి విశ్వరూపిని ఇచ్చాడు. ఆ విశ్వరూపి ఏం చేయటం మొదలుపెట్టాడంటే, దేవతలకు దానవులకు ఇద్దరికీ సమానంగా హవిష్యులో భాగాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎందుకంటే విశ్వరూపి బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, ఆయనకి ద్వంద్వములతో సంబంధం లేదు. ఇదంతా భాగవతాంతర్గతం. ఈ కథ మీరు తెలుసుకుంటేనే ఇప్పుడు అసలు ఇంద్రుడు కిందకెందుకు వచ్చాడో తెలుస్తుంది. సో అక్కడ ఆయన ఫస్ట్ యజ్ఞం చేసినప్పుడే ఇంద్రుడికి చెప్పాడు ఏమిటంటే, నాకు ద్వంద్వములు లేవు, అంటే రాగ ద్వేషములు లేవు, మంచి చెడు లేవు. ఆయన ద్వంద్వాతీతుడు. అందుకనే ఆయన పూర్తిగా బ్రహ్మమునందు రమిస్తూ ఉండే ఒక బ్రహ్మజ్ఞాని ఆయన. అలాంటి వ్యక్తి ఇద్దరుకు కలిపి హవిర్భాగం సగం సగం దైత్యులకు, సగం సగం దేవతలకు పనిచేస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయనకి కోపం వచ్చి ఇంద్రుడికి ఆయన వజ్రాయుధంతో ఆ విశ్వరూపి అనే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడి తల నరికేశాడు. దానివల్ల తన తండ్రైన దష్ట ప్రజాపతి కోపగించుకొని, విశ్వరూపి అనే ఒక బ్రహ్మజ్ఞానం కలిగిన వాణ్ణి నువ్వు చంపేస్తావా, కాబట్టి నిన్ను సంహరించడానికి నేను యజ్ఞం చేసి ఒక గొప్ప రాక్షసుడిని తీసుకొని వస్తానని చెప్పి వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడిని ఈ ద్రష్ట ప్రజాపతి క్రియేట్ చేసి ఇంద్రుడి మీదకు తోలాడు. తోలితే అప్పుడు అసలు ఫస్ట్ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాణ్ణి చంపాడు కాబట్టి ఇంద్రుడికి పిచ్చిగా పాపం అంటుకొని, అంటే బ్రహ్మహత్యాపాతకం ఆయన్ని అంటుకొని, ఆయనని ఒక కుళ్ళు, కంపు, ఒక విపరీతమైన వాసన, ఒక రూపం, ఒక వృద్ధ స్త్రీ రూపం దాల్చి ఎక్కడికి ఇంద్రుడు వెళ్తే అక్కడికి ఆ పాపం కూడా ఒక మూర్తీభవించిన పాపం,
ఒక కుళ్ళు కంపుతో, ఒక నీచు కంపుతో, ఒక చూడటానికి అందవికారంగా ఉన్న ఒక వృద్ధ స్త్రీ ఎర్రటి చీర కట్టుకొని ఆయన వెంటబడుతుంది, ఒక దయ్యం వెంటబడ్డట్టు. ఆయన ఇంద్రసింహాసనం మీద కూర్చున్నా పాపం వచ్చి పక్కనే కూర్చుంటుంది. ఆయన ఎప్పుడన్నా అమృతం తాగుదామని వెళ్ళినా పక్కనే వచ్చి ఆ పాపం కూర్చుంటుంది. ఆ పాపము యొక్క వికారముని చూచి తట్టుకోలేక ఆయన బ్రహ్మదేవుడికి చేజోడ్చి నమస్కరించి, ఏ ప్రదేశంలో ఉంటే ఈ పాపం నన్ను అంటదు అని ఆయన అడిగితే, బ్రహ్మ కేవలం మానస సరోవరంలో మాత్రమే ఈ పాపం నిన్ను అంటకుండా ఉంటుందంటే, స్వర్గలోకపు 1000 సంవత్సరములు ఆయన మానస సరోవరంలో పూచిన ఒక తామర కాండలో బ్రతికాడాయన. అలాంటి ఒక మానస సరోవరం ఒక సరస్సులాగా ఏర్పడి ఒక నది అయ్యింది కాబట్టే ఈ అయోధ్య చుట్టూ తిరుగుతూ వెళుతున్న నది పేరు సరయు. అంటే సరయూ నదే మానస సరోవరానికి ఉపనది. అలాంటి సరయూ నది ఇప్పుడు వెళ్ళి భగీరథ గంగలో కలుస్తుందంటే ఎంత పుణ్యక్షేత్రం అది. అలాంటి ఒక పుణ్యక్షేత్రాన ఇటువైపు ఈ యోగులు, ఋషులు, తపస్సులు ఆ శివుడికి ఘోర తపస్సు చేసుకుంటే, అటువైపు ఒక దండకారణ్యం వచ్చింది. అది ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ కథ చెప్తూ 1000 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి తన ఇంద్ర పదవిని అధిష్ఠించి అక్కడ మళ్ళీ శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే వృత్రాసురుణ్ణి సంహరించడం అనేది కేవలం దదీచి అనే ఒక పెద్ద మహర్షి యొక్క వెన్నుముక నుంచి తయారు చేసిన వజ్రాయుధం వల్లనే వీలవుతుంది అంటే, మళ్ళీ వెళ్ళి దదీచి యొక్క కాళ్లకు నమస్కరించి, స్వామి మీ వెన్నుముక నాకు కావాలని చెప్పి దదీచి యొక్క వెన్నుముకను తీసుకొని వచ్చి దానితో వజ్రాయుధాన్ని విశ్వకర్మ చేత చెక్కించి ఆ వజ్రాయుధంతో వృత్రాసుర సంహారం చేశాడు. వృత్రాసుర సంహారం చేసిన తర్వాత కూడా ఆయన శరీరం చాలా విపరీతమైన బరువెక్కి ఆ పాపం అంటే, ఒకటి బ్రహ్మహత్యా పాతకం విశ్వరూపిని చంపినందుకు, రెండవది వృత్రాసుర సంహారం తర్వాత ఆయన శరీరము నుండి మలీనం అంటే స్వేదరంధ్రముల నుండి మనకి చెమట ఎలా వస్తుందో ఆయన స్వేదరంధ్రముల, ఇంద్రుడి యొక్క స్వేదరంధ్రముల నుంచి మలీనం వస్తుంది. తర్వాత ఎక్కడ లేని ఆకలి కలుగుతుంది ఆయనది. అదే సంస్కృతంలో కరూష. సో అలాంటిది ఆయన శరీరం నుంచి మలీనం వస్తుంది, ఆయన కడుపులో విపరీతమైన ఆకలి కలుగుతుంది. అదొక వింత పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలని చెప్పి భూమి మీద చూస్తే ఆ సరయూ నది గంగా ఒడ్డున ఉన్న విపరీతంగా తపస్సు చేసుకుంటున్న యోగులు, మునులు, ఋషులు, వాళ్ళు చాలా తపోవంతమైన ఋషులని చెప్పి ఆయన స్వర్గం నుంచి డైరెక్ట్గా ఈ ప్రదేశానికి వస్తే, ఇక్కడ ఆ ఋషులు ఘోర తపస్సు చేసి మంచి యజ్ఞములను చేసి ఆయన శరీరానికి పట్టిన మలీనాన్ని ఒకచోట, ఆయన కడుపులో భీకరంగా తేజోవంతరంగా ప్రచండాగ్ని కలుగుతుంది, ఆయనకు ఆకలి కలుగుతుంది కదా, దానికి ఉపశమనం కలిగించి ఆ ఆకలిని ఒకచోట వారు భూమిలో కలిపేశారు. అంటే ఇంద్రుడి యొక్క పాపములు ఆ ప్రదేశంలో ఒక ప్రదేశం, భూమి మీద ఒక ప్రదేశం మలీనం తీసేసుకుంది ఇంద్రుడిది, ఇంకొక ప్రదేశం కరూష ఆకలిని తీసుకుంది. దాని తర్వాత ఇలాంటి ఒక ఋషి మునులు ఇంత ఘోర తపస్సు చేసి ఇంద్రుడికి ఉన్న పాపాన్నే వాళ్ళు కడగగలిగారు కాబట్టి ఈ ప్రదేశాలు ఎప్పటికీ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఇంద్రసభ ఎలా ఉంటుందో అలాగ ఈ మాలదా కరూష నగరాలు ఉంటాయని చెప్పి ఇంద్రుడు అక్కడున్న ఋషులను, మునులను ఆశీర్వదించి ఆ భూమి మీద ఎక్కడైతే తన యొక్క మలీనం, తన యొక్క ఆకలి ఆ భూమాత తీసుకుందో అక్కడ భీకరమైన స్మార్ట్ సిటీస్, భయంకరమైన నగరాలు వస్తాయని ఆయన ఒక వరాన్నిచ్చి ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అలాగా ఇవాళ ఈ సరయూ నదికి ఇటువైపు ఆ అంగదేశంలో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. కానీ అటువైపు ఆ నగరాలన్నీ ధ్వంసమైపోయి అవన్నీ కూడా ఇలా దండకారణ్యంలాగా మారిపోయాయి అని చెప్పి విశ్వామిత్రుడు ఈ కథని రామచంద్రమూర్తికి చెప్పాడు. రాముడు కూడా ఏదో చిన్నపిల్లవాడు, చిన్నపిల్లలలో అతాతో బ్రహ్మ జిజ్ఞాసు, ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది, ఇది ఎందుకు అదెందుకు అని చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నలే రాముడు విశ్వామిత్రుడిని అడుగుతున్నాడు. సరే ఇంద్రుడు వరం ఇచ్చాడు,
ఇక్కడ బ్రాహ్మణోత్తములు, ఋషులు, మునులు అందరూ కూడా గొప్ప యాగం చేసి ఇంద్రుడికున్న పాపాన్ని కడిగేశారు. మాకు ఆ సరయూ నది గొప్పతనం, మానస సరోవరం గొప్పతనం కూడా చెప్పారు ఋషి. మరి అలాంటి ఈ ప్రదేశం ఇవాళ ఇంత దారుణంగా కాకులు దూరని కారడవిలాగా, చీమలు దూరని చిట్టడవిలాగా అక్కడ సూర్యుడి కిరణాలే భూమిని తగలకుండా ఎందుకిలా మారిపోయాయి అని. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తూ, మనం ఈ నదీ ప్రవాహం దాటుతుంటే నీకు ఒక పెద్ద ఘోష వినపడిందా అని. అంటే లక్ష్మణస్వామి, రాముడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, వినపడింది, చాలా పెద్ద ఘోష వినపడింది. ఆ ఘోష ఈ సరయూ నది ఉద్ధృతంగా వచ్చి గంగలో కలుస్తుంటే దానివల్ల వస్తున్న శబ్దమే కదండి అని అడిగారు అమాయకంగా. కాదు నాయన, ఇక్కడ తాటక అనే ఒక గొప్ప రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఎవరైతే ఈ సరయూ నది, గంగా నది పుణ్యప్రదేశాన్ని దాటడానికి ప్రయత్నిస్తుంటారో దానికి ముందే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే మనల్ని బెదిరించడానికి ఒక పెద్ద అరుపు అరుస్తుంది. ఆ అరుపుని కూడా లెక్క చేయకుండా మనం ముందుకు వెళితే అది ఖచ్చితంగా చేయవలసినది చేస్తుంది. ఒకప్పుడు ఇంద్రుడు లాంటి వాడు తన యొక్క పాపములను కడుక్కోవటానికి వచ్చిన పుణ్యప్రదేశం నాయన. ఇవాళ ఈ తాటక అనే ఈ రాక్షసి వల్ల ఈ ప్రదేశం మొత్తం ఇలా పాపభూయిష్టంగా మారిపోయింది. ఆ ఇంద్రుడిచ్చిన వరానికి కూడా ఈ భూమి మీద నూకలు లేకుండా పోయాయి. అంటే ఇంద్రుడు వరాన్నిస్తే ఆ వరం కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలోకి మానవజాతి పడిపోయి ఇలాంటి రాక్షసుల చేత పీడింపబడుతుంది ఈ ప్రదేశం. నాకు పూర్వం నేను ఈ ప్రదేశం యొక్క వైభవం చూసిన వాణ్ణి. ఇవాళ నేను ఇలాగ ఉంటే ఇది చూడటానికి నాకే మనసుకు చాలా బాధగా ఉంది రామా అని. తాటక ఎవరు స్వామి? ఈ రాక్షసుడా, రాక్షస ఎవరంటే అప్పుడు రామచంద్రమూర్తికి తాటక స్త్రీలింగం నాయన, ఇది ఒక రాక్షసి. కానీ దీనిని అర్థం చేసుకోవడానికి నేను దీని వృత్తాంతం మీకు చెప్పాలి అని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. అసలు తాటకి పుటకతో రాక్షసేమీ కాదు. తను ముందు చాలా అందగత్తైన ఒక యక్షిని పుటకతో. ఆమె పుటక వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే ఆయన తండ్రి పేరు సుకేతు. ఆయన ఒక చాలా పుణ్యాత్ముడైన యక్షుడే. ఆయన ఎందుకు పుణ్యాత్ముడని నేను అన్నానంటే ఆయన ఘోర తపస్సు చేసి బ్రహ్మనే ఆ తపస్సుకు మెచ్చి కిందకు వచ్చి, సుకేత నాకు ఘోర తపస్సు చేశావు, ఏ వరం కావాలో కోరుకోమంటే నాకు ఒక మంచి కొడుకు కావాలి అని బ్రహ్మను అడిగాడు. అడిగినప్పుడు విచిత్రంగా బ్రహ్మ జనరల్లీ కోరికలు తీర్చాలి, కానీ సుకేతుడితో చెప్పాడు, నువ్వు చేసిన తపస్సుకి నేను నీకు కొడుకునివ్వలేను, కానీ చాలా అందగత్తైన ఒక కూతురునిస్తాను. కూతురు అందంగా కూడా ఉంటుంది, ప్లస్ 10,000 ఏనుగులు బలం ఉన్న ఒక కూతుర్ని నీకిస్తాను అని చెప్పి సుకేతుడికి ఒక కూతుర్నిచ్చాడు. ఆ కూతురు పేరే ఈ తాటక. ఆ కూతుర్ని ఆయన చాలా బాగా పెంచి ఇంకా ఒక మంచి యక్షుడైన సుందకిచ్చి పెళ్లి చేశాడు. ఆ సుంద, ఈ తాటక యక్షిణి ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా గడుపుతున్న రోజుల్లో వారికిద్దరు పిల్లలు పుట్టారు. వారి పేరేమిటి అంటే మారీచ, సుబాహు. అసలు సుంద అనే యక్షుడు ఎవరు అంటే ఆయన యక్షులకు రాజైన జుంబ యొక్క కొడుకు ఈ సుంద. సో సుంద, తాటకులు బాగున్నారు. దాని తర్వాత వాళ్లకు పుట్టిన మారీచ, సుబాహులు కూడా చాలా బాగా ఉండి ఈ ప్రదేశంలోనే ఉండసాగారు. ఎప్పుడైతే ఈ 2 నగరాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయో ఈ మాలద, కరూష అనే నగరాల్లోనే వాళ్ళు బ్రతకసాగారు. అలాంటిది ఒకరోజు అక్కడికి అగస్త్య ఋషి వచ్చాడు. మరి వినాశకాలే విపరీత బుద్ధి. ఆ అగస్త్య ఋషిని చూసి మరి ఏమైందో, యక్షులు కొంచెం మంచివాళ్లలానే ఉండాలి, ఎందుకంటే కుబేరుడు యొక్క అనుయాయులు వీళ్ళందరూ. వీళ్ళు పూర్తి రాక్షసులేమీ కాదు, వాళ్ళల్లో కూడా మంచి సంస్కారాలు ఉంటాయి, మనుషుల కంటే కూడా చాలా అందంగా ఉంటారు యక్షులు. అలాంటిది వినాశకాలే విపరీత బుద్ధి. మరి అగస్త్యుడిని చూసి ఆయనకి ఏమి బుద్ధి పుట్టిందో ఆయన వెళ్ళి అగస్త్యుడి మీద దాడి చేశాడు. అగస్త్యుడే చూడటానికి చాలా పొట్టిగా ఉంటాడు. మరి అగస్త్యుడిని చూసి ఆయన ఎవడో ఒక పొట్టి ఋషి, ఈ ఋషిని నేను ఆడుకుందామని అనుకున్నాడో, ఈ ఋషిని ఆట పట్టిద్దామని అనుకున్నాడో, ఆ ఋషిని భయపెట్టే ప్రయత్నం చేసి ఆ ఋషి మీద అటాక్ చేసేసరికి అగస్త్యుడు ఒక్కసారిగా ఒక మంత్రంతో ఆ సుండని
ఆయన దహించి వేశాడు. అంటే ఆ మంత్రంతో ఆయన ఒక అగ్నిని పుట్టిస్తే ఆ అగ్నిలో సుండ కాలి మొత్తం కూడా బూడిదైపోయాడు. ఇది చూచిన తాటకి ఆయన ఇద్దరు కుమారులైన మారీచ, సుబాహులిద్దరూ మొత్తం ముగ్గురు భార్య, ఇద్దరు పిల్లలు కలిసి ఆ అగస్త్యుడిని చంపే ప్రయత్నం చేశారు. ఇక అగస్త్యుడు ఆయన యొక్క మంత్రశక్తితో ఈ తాటకును నువ్వు ఒక రాక్షసివైపోయి చాలా అందవికారంగా నిన్ను చూస్తే జుగుప్స కలిగించేలాగా నువ్వు ఉండుగాక అని శపించి నీ ఇద్దరు పిల్లలైన మారీచి, సుబాహులు కూడా నీ వెంటనే రాక్షసులై బ్రతుకుదురుగాక అని శపించాడు. ఆ శాపం తర్వాత అందంగా ఉన్న యక్షిణిగా ఉండే ఈ తాటక ఇప్పుడు పూర్తిగా రాక్షసయ్యి ఆ భర్త చనిపోయాడనే ఒక ట్రామాని మనసులో పెట్టుకొని కనీసం ఋషి పట్ల మనం అపచారం చేశాము, ఇలాంటి ఒక అపచారం మేము చేసుండకూడదని చెప్పి కనీసం ప్రాయశ్చిత్త హృదయాన్ని కూడా మానేసి పూర్తిగా ఒక నీచపు స్త్రీగా, నీచపు రాక్షసిగా మారిపోయి అక్కడున్న ఋషులందరినీ కూడా వేధిస్తూ ఇక అగస్త్యుడు ఇక్కడ తిరిగాడు కాబట్టి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతివాణ్ణి నేను సంహరిస్తాను, హింసిస్తానని చెప్పి ఆ మాలద ప్రదేశంలో, కరుష ప్రదేశంలో ఉన్న మనుషులందరినీ చంపుతుంటే చాలామంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇక్కడ నుంచి వేరువేరు ప్రదేశాలకు పారిపోయారు. ఇప్పుడు ఆ యక్షిణి చేసేదేమిటంటే ఒకటి మాలద, కరుష నగరాలను కూడా డిస్ట్రాయ్ చేసి ఈ ప్రదేశాలని కబ్జా చేసి ఇది ఒక దండకారణ్యంలాగా మార్చేసి అక్కడ బ్రతకటమే కాకుండా ఈ చుట్టుపక్కల ఎవరైనా ఋషులు కానీ, మునులు కానీ, తపస్సులు కానీ యజ్ఞయాగాదులు చేసుకుంటుంటే వారిని కూడా వచ్చి హింసించటం మొదలుపెట్టింది. కాబట్టి ఈ తాటకి, మరీచి, సుబాహులు వీళ్ళందరూ కూడా రావణాసురుడి నేతృత్వంలో రావణాసురుడి యొక్క శక్తి కింద వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. సో వీళ్ళ వల్ల ఇక్కడ ఎటువంటి సుభిక్ష లేకపోగా ఆర్తినాదాలు, జన నష్టాలు ఇలాంటివి విశేషమైన పాపాలు జరుగుతున్నాయి నాయనా. ఒకప్పుడు ఇంద్రుడు లాంటి వ్యక్తి వచ్చి ఈ సరయూ గంగా కలిసిన చోట ఘోర తపస్సులు చేస్తున్న మునుల చేత అతని యొక్క పాపాలు కడుక్కొని వెళ్ళిపోయాడు ఆయన. అలాంటిది ఇవాళ మనుషులు అసలు ఈ ప్రదేశానికి రావటానికే భయపడి గజగజలాడిపోతున్నారు. ఇది తాటక యొక్క వృత్తాంతం అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. చెప్పగానే మరి మనం ఏం చెయ్యాలి ఋషి అని అడిగితే, మనం ఈ నది దాటి ఆ తాటకున్న ప్రదేశం అంటే ఈ దండకారణ్యంలో అడుగు పెట్టగానే ఆ వాసనకు తాటకి తనంతట తనే వస్తుంది. ఇక ముందు నువ్వు తాటకిని సంహరించవలసి ఉంటుంది అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. ఇక చెప్పగానే రామలక్ష్మణులు కూడా ఆ పడవలో నదిని దాటి వారి కాలు దండకారణ్యంలో పెట్టారు. పెట్టగానే ఒక చోట నుంచి భీకరమైన అరుపు వచ్చింది. అరుపు రాగానే అస్సలు బెదరని ఈ 16 ఏళ్ల రాముడు, ఇంకొంచెం చిన్నవాడైన లక్ష్మణుడు ధీటుగా అరణ్యం వైపు చూడసాగారు. ఇక రామచంద్రమూర్తి తన ధనస్సుని ఎక్కుపెట్టి ఆ వింటి నారితో ఒక గొప్ప టంకారాన్ని చేశాడు. ఆయన వింటి నారితో చేసిన టంకారం ఆ శబ్దం ఒక పెద్ద రీసౌండ్ లాగా అయ్యి ఆ అరణ్యంలో ఆ రీసౌండ్కి అక్కడున్న పక్షులు, అక్కడ ఉన్న క్రూర మృగాలన్నీ ఒక్కసారిగా బెదిరి హడలిపోయి అక్కడి నుంచి తలో దిక్కు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అదే వింటి టంకారము యొక్క శబ్దం ఆ తాటక యొక్క చెవులలోకి వెళ్ళి ఆ చెవుల లోపల ఉన్న మైండ్ అంతా ఒక్కసారిగా కది తనకు ఒక భ్రమ కలిగించినట్టు అయింది. ఫుల్లుగా డిస్టర్బ్ అయింది ఈ తాటకనే రాక్షసి. ఒక్కసారిగా తను లేచి చూడగానే మొత్తం చెట్ల మీదున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. క్రూర మృగాలన్నీ తలా ఒక చెట్టు కిందకి, తలా ఒక నీడ కిందకి పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఎవరా దుస్సాహసి, ఎవరా మనిషొచ్చి నా ప్రదేశానికి వచ్చి భయం లేకుండా నా ప్రదేశంలో నిలిచిందే కాక ఆయన వింటినారి టంకారం మోగించి, అది కూడా ఆ వింటినారి టంకారం ఏమిట్రా నాయన ఇంత భీకరమైన శబ్దంతో ఉందని చెప్పి
పరిగెత్తుకుంటూ ఆ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ముందుకి వచ్చి వారిరువురిని చూడగానే వారెనకాల విశ్వామిత్రుడు. ఆయన పెద్ద గడ్డం, జటాజూటంతో విశ్వామిత్రుడు. చేతిలో కమండలం, ఒక చేత్తో కైదండం. ముందు నించున్న ఇద్దరు టీనేజ్ పిల్లలు. ఒకళ్ళు రామచంద్రమూర్తి, ఒకళ్ళు లక్ష్మణులు. వాళ్ళని చూసి నవ్వుకుంది. వీళ్ళేమిట్రా నాయనా, నన్ను చూసి ఋషులు, మునులే ఇక్కడి నుంచి పారిపోతారు. అలాంటిది ఒక ఋషేమో వెలిగిపోతున్నాడు, ఆ ఋషి ముందేమో ఇద్దరు పిల్లలున్నారు అని చెప్పి తన 2 చేతులతో 2 చెట్లని తుంచి రామలక్ష్మణుల వైపు విసిరేసింది. విసిరేయగానే ఆ రామలక్ష్మణులు ఎప్పుడైతే ఆ చెట్లు వాళ్ళ మీదకు పడుతున్నాయో వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పుకున్నారు. తప్పుకోగానే ఆ విశ్వామిత్రుడు ముందొచ్చి ఆ 2 పెద్ద చెట్లు పడ్డాయి. అది చూచి లోపలికి వెళ్ళి ఇంకా దొరికిన కొమ్మ, దొరికిన చెట్టు తీసి రామచంద్రమూర్తి వైపుకు విసిరేయటం మొదలుపెట్టింది తాటక. విసిరేస్తుంటే ఆమె విసిరిన ప్రతి చెట్టు, ప్రతి కొమ్మని రాముడు తన యొక్క బాణంతో కొడితే అవి గాల్లోనే పగిలి అటు ఇటు చెల్లాచెదురైపోతున్నాయి. ఇక అది చూచిన తాటకి ఇక ఈ చెట్లు, కొమ్మలు ఇలాంటి చెక్క పదార్థాలతో వీళ్ళనేమి చేయలేనని ఒక పెద్ద ఆకారంగా మారిపోయి, అంటే ఒక కొండంత ఆకారంగా మారిపోయి దగ్గర ఉన్న కొండరాళ్ళని తీసి ఆ కొండరాళ్ళని రామలక్ష్మణుల వైపు ఇసిరేయటం మొదలుపెట్టింది. రాముడు తన యొక్క బాణాల చేత గాలిలో కొడితే ఆ కొండరాళ్ళు కూడా పిండై ఎగిరిపోతున్నాయి. ఎగిరిపోతుంటే అసలు ఏమిటి ఈ చిన్న చిన్న పిల్లలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఒక సగం కొండలాంటి ఒక కొండని తీసి ఆ ఋషి వైపుకు, ఇద్దరు బాలుల వైపుకు ఇసిరేసే ప్రయత్నం చేస్తే రాముడు ఒక విశేషమైన బాణాన్ని తీసి కొడితే తన చేతిలోనే ఆ కొండ మొత్తం పిండి పిండి అయిపోయి, ఆ కొండ పదార్థంలోంచి వచ్చిన ఆ పిండి పిండి అయిపోయి ఆ చిన్న చిన్న రాళ్ళన్నీ ఆ తాటకు మీద పడిపోయాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉంది, వీళ్ళేమిట్రా నాయన ఎంత పెద్ద కొండనైనా వీళ్ళు పిండి పిండి చేసేస్తున్నారని తను ఒక విపరీతమైన ఒక రూపాన్ని దాల్చి ఇక వారి నెత్తి మీదకి, అంటే విశ్వామిత్రుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు యొక్క నెత్తి మీదకు వెళ్ళి అక్కడ నుంచి పెద్ద పెద్ద బండలు వాళ్ళ మీద గేసేయటం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు వరకు ముందు నుంచి చేస్తున్న యుద్ధం ఇప్పుడు గాలిలో లేచి గాలిలో ఎగురుకుంటూ పైనుంచి వేయటం మొదలుపెట్టింది. దానిని కూడా ఇలాగే విశేషమైన బాణాల చేత వీళ్ళందరూ నిగ్రహించే ప్రయత్నం చేసి వాటన్నిటినీ కూడా వాళ్ళ మీద ఒక చిన్న కొండ, ఒక చిన్న రాయి, ఒక చిన్న కంకర కూడా పడకుండా గాలిలో చెల్లాచెదురయ్యేలాగా కొట్టేస్తే అవన్నీ కూడా అటు ఇటు పడుతున్నాయంట గాని రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడి మీద పడట్లేదు. ఇక తాటకకు అర్థంగా ఏమిటి వీళ్ళు, ఏమి చేసినా వీళ్ళు దాన్ని భేదిస్తున్నారు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు అని తను ఆలోచించి ఒక పెద్ద కొండ తీసి ఇప్పుడు డైరెక్ట్గా ఆ రాముడి యొక్క నెత్తి మీద, లక్ష్మణుడి యొక్క నెత్తి మీద, విశ్వామిత్రుడి నెత్తి మీద దగ్గరకొచ్చి ఇలా పడేద్దామని అనుకుంటున్న టైంకి లక్ష్మణస్వామి ఏం చేశాడంటే తను 2 బాణాలు వేసి ఆ తాటకి యొక్క ముక్కు, తాటకి యొక్క చెవులు ఈ 2 కోసేసేటట్టుగా చేశాడు. ఇక ఒక్కసారిగా ముక్కుకొక బాణం, 2 చెవులకు 2 బాణాలు తగి ఆ 3 బాణాల వల్ల ఆ ముక్కులోంచి విశేషమైన గాయమయ్యి రక్తం కారుతూ 2 చెవులు కూడా కింద పడిపోయి విపరీతంగా రక్తం కారుతుంటే ఇక రామచంద్రమూర్తి ఏ 2 చేతులతో అయితే కొండను ఎత్తి వాళ్ళ నెత్తి మీద వేసేద్దామని అనుకుందో ఆ 2 చేతుల్ని 2 బాణాలు వేసి ఆ 2 చేతుల్ని కోసేశాడు. ఇక ఒక్కసారిగా 2 చేతులు తెగి కింద పడగానే బండ కాస్త నదిలో పడిపోయింది. ఇప్పుడేమో ముక్కుకు గాయమైంది, చెవులకు గాయమైంది. ఇక తాటకి ఒక ఘోరమైన శబ్దంతో అరుచుకుంటూ భీకరంగా ఆ అరణ్యంలో దాని మీద, దీని మీద, చెట్ల మీద, కొండల మీద గెంతుకుంటూ ఆ పెయిన్ని భరించలేక ముక్కుల్లోంచి రక్తం, చెవుల్లోంచి రక్తం, తన 2 చేతులు కింద పడిపోయి 2 చేతుల్లోంచి రక్తస్రవం జరిగిపోతుంటే ఇక ఆ పెయిన్ తట్టుకోలేక ఒక కామరూపం తీసుకుంది. అంటే ఏమిటంటే రాక్షసులందరూ కామరూపం తీసుకుంటారు. అంటే వారికి నచ్చిన రూపం వారు తీసుకుంటారు, లేదా ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపాన్ని తీసుకుంటారు. అలాగా తను ఒక కామరూపాన్ని తీసుకొని మళ్ళీ ఒక జంతువులాగా, మళ్ళీ ఒక విశేషమైన క్రూర మృగాలలాగా మారి వారి మీదకొస్తుంటే
దానిని కూడా బాణాలేసి నిగ్రహించే ప్రయత్నం చేశారు రామలక్ష్మణులు. ఇక వీళ్లతో ఇలా కాదని చెప్పి మాంసనేత్రాలకు కనపడని అదృశ్య రూపం తీసుకుంది తాటక. తీసుకొని ఇంకా ఆ గాలిలోంచి వీళ్ళ మీదకు రాళ్ళేయటం మొదలుపెట్టింది. ఇక తను రాళ్ళు పడుతున్నాయి అంటే విశ్వామిత్రుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఆ ప్రదేశం నుంచి కదులుతున్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు తీక్షణంగా చూస్తున్నాడు, రాముడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడు, ఎందుకంటే రాక్షసి ఒక రూపంగా కనపడట్లేదు, మరి ఏం చేస్తాడు. అప్పుడు ఇక రామచంద్రమూర్తి కళ్ళు మూసుకొని తాటకి యొక్క ఊపిరి శబ్దం, తాటకి యొక్క హార్ట్ బీట్ ఈ రెండూ వినటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అదృశ్యమైపోయింది కదా. ఇప్పుడు ఒక కొండ ఎత్తాలి, వీళ్ళ నెత్తిన పడేయాలి అంటే తను ఊపిరి గట్టిగా తీసుకోవాలి. ఆ రాక్షసి కూడా అలుపు ఉంటుంది, రాక్షసి కూడా ఆయాసం వస్తుంది కదా. ఏ ప్రదేశం నుంచైతే తాటకి యొక్క ఊపిరి తీసుకునే శబ్దం వస్తుందో, ఏ ప్రదేశం నుంచైతే తాటకి యొక్క గుండె చప్పుడు వినపడుతుందో ఆ దిశగా ఆయన గాలిలోకి బాణాలేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బాణాలు తాటకి తగులుతున్నాయో తాటకి యొక్క శబ్దం బయటకు వస్తుంది, నరుస్తుంది. ఆ శబ్దంతో ఇక్కడ తాటకి ఉంది అనే ఒక విషయం అర్థం చేసుకుంటున్నాడు రామచంద్రమూర్తి. అదంతా చూసి విశ్వామిత్రుడు చాలా మురిసిపోతున్నాడు. ఎందుకంటే 16-14 ఏళ్ల పిల్లలు కూడా చాలా చాకచక్యంగా, అంటే విశ్వామిత్రుడు వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మంచి ప్రతిభావంతులలాగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఒకసారిగా దీర్ఘకాలంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇక ఆ సూర్యుడు అస్తమించసాగాడు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో అప్పుడు రామచంద్రమూర్తికి చెప్పాడు, చూడు నాయనా, నువ్వు కేవలం 2 చేతులు మాత్రమే ఇరిసేసావు. లక్ష్మణ, నువ్వు ఆ ముక్కుని చెవుల్ని కోసేసావు. కానీ సూర్యాస్తమయం అయిపోతే ఇట్లాంటి రాక్షసులకు 10 రెట్ల ఎక్కువ బలం వస్తుంది. ఈ బలాన్ని భరించడమే మనకు కష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ సంధ్యా సమయం అయిపోయే లోపల, సూర్యుడు అస్తమించే లోపల నువ్వు తాటకిని సంహరించవలసినది అని చెప్పాడు. చెప్పగానే ఒక్కసారిగా రామచంద్రమూర్తి, ఆడదానిని చంపటం ఏమిటి స్వామి అని విశ్వామిత్రుడిని అడిగితే, విశ్వామిత్రుడు ఇప్పుడు చెప్పాడు, నాయనా, ఆడవాళ్లను చంపకూడదు అనేది కేవలం మనిషి జాతికి మాత్రమే వర్తిస్తుంది. అందులోనూ ధర్మం తప్పిన వాళ్ళకు అది కూడా వర్తించదు. అలాంటిది ఈవిడ కంప్లీట్లీ రాక్షసి. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనం ధర్మాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఇలాంటి రాక్షసిని మనం ఖచ్చితంగా సంహరించవచ్చు అని చెప్పి, కిం ప్రమాణం అని అడిగితే రామచంద్రమూర్తి, పూర్వం ఇంద్రుడు మంతర అనే ఒక స్త్రీని చంపాడు. ఈ మంతర ఎవరంటే విరోచనుడు యొక్క కూతురైన మంతర. అదొక పెద్ద కథ. సో ఆయన ఒకసారి ఇలాంటి ఒక ఆడదాన్ని చంపాడు. అదే కాకుండా గతంలో నేను మళ్ళీ మీకు ఆ మృత సంజీవిని, శుక్రాచార్యుడు, కచుడు, దేవయాని కథలో చెప్పాను. విష్ణుమూర్తి ఆ క్షీరసాగర మతనం తర్వాత ఆ రాక్షసులందరినీ మోహిని రూపంలో ఆయన మోసం చేసిన తర్వాత, ఇంద్రుడు అందరూ దేవతలకు ఆయన అమృతాన్ని పంచిన తర్వాత దేవతలందరినీ తీసుకొని వెళ్ళి శుక్రాచార్యుడు భృగువు యొక్క భార్య దగ్గర దాచిస్తే, ఎందుకంటే శుక్రాచార్యుడు భృగువు యొక్క కొడుకు, ఆ భృగువు యొక్క భార్య దగ్గర దాచితే ఆయన ఈ రాక్షసులను, చనిపోయిన రాక్షసులను కూడా బ్రతికించటానికి మృత సంజీవిని విద్య కోసం శివుడికి ఘోర తపస్సు చేయటానికి వెళితే, ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి ఆ రాక్షసులందరినీ కాపాడుతున్న భృగువు యొక్క భార్యని సంహరించాడు. కాబట్టి ఆపత్కాల ధర్మమునందు స్త్రీలను సంహరించవచ్చు. అందులోనూ ఈ తాటక ఎందరో ఋషులను, మునులను, తపస్సులను, 2 మహానగరాలైన మాలద మహానగరాన్ని, కరుష మహానగరాన్ని కూడా నాశనం చేసింది రామచంద్ర. కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను బ్రహ్మర్షిగా, నువ్వు ఖచ్చితంగా ఈ తాటకిని సంహరించవలసినదే, అది కూడా సూర్యాస్తమయం ముందు నువ్వు సంహరించాలి అని చెప్పగానే ఇక రాముడు ఇక కళ్ళు మూసుకొని ఆ ధనస్సుని గాల్లోకి పెట్టి తీక్షణంగా తన చెవులకు పనిపెట్టాడు. వినటం మొదలుపెట్టాడు. ఏ ప్రదేశం నుంచి ఆ రాక్షసి యొక్క శ్వాస వస్తుందో, ఏ ప్రదేశం నుంచి ఆ రాక్షసి యొక్క గుండె కొట్టుకుంటుందో అది తీక్షణంగా కళ్ళు మూసుకొని వింటే తనకు ఈ దిక్కున వస్తుందని అర్థమైంది. ఇక బాణాన్ని చూసి ఆయన ఒక్కసారిగా గురి చూసి కొడితే గాల్లో
ఆ గాలి లోపల కనబడట్లేదు. తను మొత్తం అదృశ్య రూపంగా ఉంది గదా! ఆ బాణం వెళ్లి డైరెక్ట్‌గా తాటకి యొక్క హృదయంలో దిగిపోయింది. దిగిపోగానే ఇక కంప్లీట్‌లీ అదృశ్యంగా ఉన్న ఒక రాక్షసి ఒక ఆకారంగా మారిపోయి, ఒక వికృతమైన ఆకారంగా మారిపోయి, ఆ చెవుల్లోంచి, ముక్కులోంచి రక్తం కారుతూ, తన 2 చేతులలోంచి రక్తం కారుతూ, తన గుండెల్లోంచి రక్తం కారుతూ, ఒక పెద్ద అరుపు అరిచి, అలా అమాంతంగా కింద పడి కూలిపోయి మరణించింది. అది చూసిన విశ్వామిత్రుడు అబ్బబ్బబ్బబ్బా! ఏమి ఫైటింగ్ చేసావు రామా నువ్వు. అసల ఎటువంటి అస్త్రాలు లేకుండా కేవలం ధనుర్విద్యా నైపుణ్యంతో అంటే వశిష్ఠుడు నేర్పించిన ధనుర్విద్యా నైపుణ్యంతో ఇంత గొప్ప యుద్ధం చేసావా నువ్వు అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని దగ్గరికి తీసుకొని ఆయన్ని ఆలింగనం చేసుకొని ఆయన నుదుటన ఒక ముద్దు పెట్టి ఆ లక్ష్మణుడు కూడా ఎలా రాముడికి తోడుగా ఎలా బాణాలేశాడో చూసి అన్నదమ్ముల యొక్క ఐకమత్యాన్ని చూసి మెచ్చుకొని వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకొని ఇప్పుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వు చంపినది నార్మల్ ఆడదాన్ని కాదు. ఇంద్రుడే వచ్చి వరమిచ్చినా ఆ ఇంద్రుడి మీద అగస్త్యుడి మీద కచ్చ కట్టి అందరినీ నాశనం చేస్తున్న ఈ తాటకి యొక్క కొడుకులే ఈ మారీచ సుబాహులు. ఈ మారీచ సుబాహులే ఈ సిద్ధాశ్రమంలో నేను యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి ఎన్నో రకాల ఆటంకాలు కలిగిస్తున్నారు. కాబట్టి పిల్లలను నువ్వు చంపే ముందు నేను నీకొక పరీక్ష పెట్టాను. ఆ తల్లైన తాటకిని నువ్వు సంహరించగలవా లేదా? సంహరించగలవనే సంగతి నువ్వు చెప్పావు. నేను ఎంతగానో ఆనందించానని చెప్తూ ఉండగా పైనుంచి దేవదుందుగులు మోగి అంటే డివైన్ డ్రమ్స్ గాలిలోంచి మోగి సమస్త దేవతలందరూ గాలిలోకి వచ్చి ఆ ఏరియల్ ఫ్లైట్స్ నుంచి వాళ్ళందరూ కూడా కింద ఆ పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు మీద. ఇక వారిద్దరినీ అక్కడ ముద్దులాడిన విశ్వామిత్రుడు ఎంతగానో ఆనందిస్తుంటే ఇప్పుడు దేవతలు విశ్వామిత్రుడితో మాట్లాడటం మొదలుపెట్టారు. తాటక యొక్క సంహారంతో ఎంతగానో ఆనందించారు దేవతలు. దీని వెనకాల తాత్వికంగా మీరు చూసినట్లయితే ఋషులు మునులు త్రేతాయుగంలో వారు మోక్ష సాధన కేవలం యజ్ఞం ద్వారా మాత్రమే అని నేను మీకు చెప్పాను. సత్యయుగంలో ధ్యానం, త్రైతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో విగ్రహార్చనం, కలియుగంలో హరినామ స్మరణం. అలాంటిది హోమాలు చేస్తూ వారు మోక్ష సాధన చేస్తున్నప్పుడు అలాంటి సాధకులందరినీ కూడా బాధిస్తూనే ఉన్నారు ఈ రాక్షసులందరూ. ప్లస్ ఈ రాక్షసులకు ప్రభువైన రావణాసురుడు ఆ దేవతలనే బెదిరిస్తూ దేవతలను తన కనుసైగులలో పెట్టాడు. అంటే వారిని దేవతలను ఎలాంటి ఒక ధర్మ కార్యక్రమములు చెయ్యకుండా ఆపేశాడు. అందుకనే వారు బ్రహ్మను ప్రార్థిస్తే బ్రహ్మ అంతర్ముఖంగా వెళ్ళి ఆ నారాయణుడిని ధ్యానిస్తే పూర్ణ నరత్వంలో ఉండే ఒక మనిషిగా వచ్చాడు రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తి ఇవాళ విశ్వామిత్రుడి యొక్క గైడెన్స్లో చేసిన ఫస్ట్ బెస్ట్ పని ఏంటంటే, ఏ ప్రదేశంలో అయితే ఇంద్రుడు తన పాపాన్ని కడుక్కున్నాడో ప్లస్ ఏ ప్రదేశమైతే భూమి మీదనే అతి పుణ్య ప్రదేశంగా ఆ కాలమాన పరిస్థితుల్లో భావించారో సరయూ నది గంగా కలిసిన చోటు ఆయన మళ్ళీ ఈ తాటక అనే ఒక గొప్ప రాక్షసిని సంహరించి ఆ ప్రదేశానికి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొని వచ్చాడు. అందుకు దేవతలంతా ఎంతగానో ఆనందించారు. ఇక దేవతల కోసం పని చెయ్యటానికి వచ్చాడు రామచంద్రమూర్తి నరుడుగా అని నేను చెప్పాను. ఎందుకంటే దేవతలే గజగజలాడుతున్నారు రావణాసురుడు దగ్గర. అలాంటి దేవతలని కాపాడటానికి సృష్టి ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మ సంస్థాపన రామచంద్రమూర్తి ఎక్కడ ధర్మ స్థాపన చేస్తున్నాడు? కృష్ణుడు ధర్మ సంస్థాపన చేసింది కేవలం భూమండలం మీద. కానీ రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపన భూమి మీద ప్లస్ దేవతలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించడానికి కూడా దేవతల దైవీలోకంలో ఆ స్వర్గలోకంలో కూడా ధర్మ సంస్థాపన చేస్తున్నాడు. అది రామచంద్రమూర్తికి ఉన్న గొప్ప వైభవం. అలాంటిది ఇవాళ రాక్షసులలో అతి పవర్ఫుల్ రాక్షసైన తాటకిని సంహరించడంతో ఇక పూర్తిగా విశ్వామిత్రుడు ముగ్ధుడైపోయాడు రామచంద్రమూర్తి యొక్క తేజస్సుకి.
ఇక ఆ దేవతలందరూ గుప్త రూపాలలో విశ్వామిత్రుడికి చెప్పారంట. ఏమని అంటే, నువ్విప్పుడు ఇదే ప్రదేశంలో ఈ సరయూ గంగా నది కలిసిన చోట సమస్త అస్త్రములు రామచంద్రమూర్తికి ఇవ్వవలసినది అని. ఎందుకంటే నరుడుగా వచ్చాడు. ఏ అస్త్రం తీసుకొని వైకుంఠం నుంచి రాలేదు. తన సొంత కాయకష్టం చేసి వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్న ఆ విలువిద్యా నైపుణ్యంతో తాటక సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రాలన్నీ రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడిస్తే ఆ అస్త్రముల చేత ఇక ముందు ముందు రాక్షసులందరినీ సంహరించడమే కాకుండా ఆ లంకకు అధిపతి అయిన రావణాసురుణ్ణి కూడా ఈ అస్త్రములతోనే సంహరిస్తాడు. ఆ రోజులలో బ్రహ్మర్షిగా ఉన్నవాడు విశ్వామిత్రుడు. అందుకనే ప్రాథమిక శిక్ష మొత్తం కూడా వశిష్ఠుడి దగ్గర తీసుకొని విశ్వామిత్రుడు పెట్టిన దేవతలు పెట్టిన టెస్టులో పాస్ అయ్యారు రామలక్ష్మణులు. అందుకు రామచంద్రమూర్తికి ఇప్పుడు దేవతల యొక్క అనుగ్రహం చేత విశ్వామిత్రుడు సమస్త భూమండలంలో స్వర్గలోకంలో చతుర్దశ భువమండలాల్లో ఉన్న అన్ని అస్త్రాలు ఇస్తున్నాడు. ఎక్కడ మొదలెట్టాడంటే ఫస్ట్ చక్రాలు ఇవ్వటం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తికి. ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రచక్రం, దండచక్రం అనే ఈ 5 చక్రాలను ఫస్ట్ రాముడికి ఇచ్చాడంటే రాముడిని ఈశాన్య భాగంలో కూర్చుండబెట్టుకొని తను తూర్పు దిక్కుగా తను కూర్చొని ఇక తన హృదయంలో నుంచి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ఆ అస్త్రానికున్న మంత్రాన్ని మంత్ర అధిష్టాన దేవతని ఆ మంత్రము యొక్క గాయత్రి చంద దేవతలను అంటే పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిచువల్స్తో ఒక్కొక్క అస్త్రాన్ని బోధిస్తున్నాడు. రామచంద్రమూర్తి తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఆయన ఇచ్చింది ఈ సృష్టికి మూలమైన కొన్ని అస్త్రాలు. ఫస్ట్ చక్రాలు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఆ మేజర్ అస్త్రాలు ఈ సృష్టి మొత్తం నాశనం చేసేస్తాయి. ఈ అస్త్రాలు ఆ సృష్టి మొత్తం నాశనం చేసేసే మేజర్ అస్త్రాలు ఏమిచ్చాడంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఐషికాస్త్రం, శివశూలం, పినాకాస్త్రం. ఈ శివశూలం పినాకాస్త్రం శివుడి దగ్గర ఉంటాయి. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఐషికాస్త్రం బ్రహ్మదేవుడి దగ్గర ఉంటాయి. ఇవి ఒక్కసారి ప్రయోగిస్తే సమస్త బ్రహ్మాండం నాశనం అయిపోతుంది. మొత్తం 3 లోకాలు పైకి కిందకి కదులుతాయి. అలాంటి అస్త్రాలను ఆయన ప్రయోజన ఉపసంహార మంత్రములతో బోధించాడు. రామచంద్రమూర్తి చాలా వినయంగా అవన్నీ కూడా ఆయన హృదయములోకి స్వీకరించాడు. ఇక 3 ప్రకృతికి సంబంధించిన అస్త్రాలు. ఏమిటి అస్త్రాలు? ఇవి 2వ కక్షలో ఉండే అస్త్రాలు. ఏమిటంటే ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం, శోషణాస్త్రం, సంతాపనాస్త్రం, విలాపనాస్త్రం. ఈ అస్త్రాలు ఇక సెకండ్ కేటగిరీలో ఉంటే అతి మేజర్ మిజైల్స్. ఇవన్నీ కూడా అగ్ని, వాయువు, భూమి, జలము ఇత్యాది పంచభూతాలు వీధికి అధిష్టాన దేవతలు. అవే కాకుండా దేవతలలో ఉన్న ఆ ఫస్ట్ కక్షలో ఉన్న దేవతలు ఈ అస్త్రాలన్నీ వాడతారు. అవి ఇచ్చాడు. అవి ఇవ్వగానే ఆ అస్త్రాలను రాముడు స్వీకరిస్తుంటే తన హృదయాలలో ఆ అస్త్ర అభిమాన దేవతలు రాముడికి ప్రత్యక్షమవుతున్నారంటే వాళ్ళు సారూప్యంగా రాముడు ముందు కనబడుతున్నారట. తర్వాత గదలివ్వటం మొదలుపెట్టాడు. ఇది అద్భుతమైన గదలు, బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఒక స్వయం ప్రకాశమైన గదలు. ఆ గదలేమిటి అంటే మోదకి అనే ఒక గద, షికారి అనే గద. ఈ 2 గదలను ఇచ్చాడు. ఇవన్నీ ఏమిటండి? ఫిజికల్ ఫామ్లో ఉంటాయా? ఇవన్నీ పెట్టుకొని రాముడు ఎలాగా ప్రయాణిస్తాడు? కాలిదార నాడకన వచ్చారు కదా, వీరికేమీ పెద్ద రథాలేమీ లేవు కదా అంటే ఇవన్నీ సూక్ష్మ రూపంలో ఉంటాయి. అంటే ఆ మంత్ర అధిష్టాన దేవతను ప్రార్థించి మంత్రాన్ని ఉచ్చరిస్తే అస్త్రాలు వారి చేతిలో ప్రకటిస్తాయి. సో ఇవన్నీ సూక్ష్మ రూపంలో ఉండే అస్త్రాలు. అలాంటి 2 గదలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాశాలు ఇచ్చాడు. ఏ పాశాలయ్యా ఇచ్చాడు అంటే ఆయన ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం అనే 3 పాశాలను ఇచ్చాడు. ఆ పాశాలన్నీ కూడా చాలా అద్భుతమైన పాశాలు, చాలా చాలా కాంప్లికేటెడ్ పాశాలు. ఇవన్నీ కూడా రాముడు వీటన్నిటినీ కూడా రకరకాల సందర్భాల్లో రాముడు వాడతాడు. ఇక దీని తర్వాత మైండ్ గేమ్స్ ఆడటానికి మైండ్ అండ్ ఇల్యూషన్ అంటే సమ్మోహనం చేసే కొన్ని అస్త్రాలను ఇచ్చాడు. ఏమిటయ్యా అస్త్రాలంటే
మదనాస్త్రం, ప్రాశ్వాపేనాస్త్రం, మోహనాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం అనే ఈ అస్త్రాలను ఇచ్చాడు. ఈ అస్త్రాల వల్ల ఏమిటంటే, ఈ అస్త్రాన్ని వేస్తే అవతల వ్యక్తి మానసికంగా అలిసిపోయి, అవతల వ్యక్తి ఆ గారడిలో పడిపోయి అతను యుద్ధం చేయకుండా ఉంటాడు. ఇక చివరాఖరి కక్షలో కొన్ని ఆపత్కాలంలో వాడే కొన్ని స్పెషల్ అస్త్రాలు ఇచ్చాడు. నారాయణాస్త్రం, శక్తి అస్త్రం, కంకలాస్త్రం, ముసలాస్త్రం, కల్పలాస్త్రం, వజ్రాస్త్రం అనే ఈ స్పెషల్ అస్త్రాలను ఇచ్చాడు. వీటిని ఏంటంటే ఇక కాంట్ బట్ పొజిషన్లో మాత్రమే ఈ అస్త్రాలను వాడాలి. సో యావత్ అస్త్రశక్తి ఆయన దగ్గర ఉన్న అస్త్రశక్తిని మొత్తం ఇచ్చేశాడు. ఈ అస్త్రాలన్నీ తీసుకున్న రామచంద్రమూర్తి తేజస్సు 100 రెట్లు పెరిగిపోయింది. అంటే ఆయనలోనే సమస్త దేవతా తారతమ్యమంతా రామచంద్రమూర్తిలోకి ఈ అస్త్ర విద్యల రూపంలో చేరిపోయింది. అంటే వారుణాస్త్రం ఆయన దగ్గర ఉంది అంటే ఆ వరుణదేవుడి యొక్క విశేషమైన శక్తి రామచంద్రమూర్తిలో ఉంది అని అర్థం. ఆగ్నేయాస్త్రం ఆయన దగ్గర ఉంది అంటే అగ్నిదేవుడి దగ్గర ఉన్న విశేషమైన శక్తి ఆయన యందు ఉంది అని అర్థం. అంటే దేవతలు వారి యొక్క పని చేయించుకోవటానికి వారందరి శక్తి కూడా అస్త్రములలో విలీనం చేసి ఆ అస్త్రములన్నీ సూక్ష్మరూపంగా రాముడి శరీరాన చేరాయి. అంటే నరుడుగా వచ్చాడు. సాధనతో కృషితో నాస్తి దుర్భిక్ష. అంటే ఆయన సాధన చేసి వశిష్ఠుడిచ్చిన కేవలం ధనుర్విద్యతో తాటక సంహారం చేసినందుకు గాను ఇప్పుడు విశ్వామిత్రుడనే గురువు ద్వారా ఆయనకి సమస్త అస్త్రబోధ చేశారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ అస్త్రాలన్నీ విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకొని విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి చుట్టూ ప్రదక్షిణ చేశాడో, అసలు రామచంద్రమూర్తి యొక్క వినయానికి ఆయన తేజస్సుకి ముగ్ధ మనోహరుడైపోయాడు విశ్వామిత్రుడు. అంటే విశ్వామిత్రుడికి ఖచ్చితంగా తెలుసు. అందుకనే ఈ ధర్మ సంస్థాపన అనే ఒక ప్రయోజనార్థం ఒక టర్నింగ్ పాయింట్ విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని ఆ అరణ్యానికి తీసుకొని వెళ్ళటం. ఆ దేవతలకు కూడా ఎక్కడి లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే పుట్టడంతో నారాయణుడు పుట్టాడని సంబరాలు చేసుకున్న వాళ్ళు తాటక సంహారం తర్వాత వాళ్ళకి డబల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఇలాంటి ఒక అస్త్రాలన్నీ దేవతలకు ఇచ్చేశాడో ఇక దేవతలకు అర్థమైంది, ఇక ముందున్న రోజులన్నీ మంచి రోజులే ఉన్నాయి, ఇక రావణుడికి మూడింది అనే ఒక సంగతి తెలుసుకొని ఆ అస్త్రాలన్నీ విచ్చి గురువుగారికి సాష్టాంగం చేస్తున్న రామచంద్రమూర్తి మీద మళ్ళీ పుష్పవర్షం కురిపించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గర అస్త్రాలన్నీ తీసుకొని అందులో కొన్ని మేజర్ అస్త్రాలు, అవసరమైన అస్త్రాలను ఆయననే లక్ష్మణుడికి బోధించినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఇక ఈ అస్త్రాలన్నీ ఇచ్చిన విశ్వామిత్రుడు ఇక రామచంద్రమూర్తిని ఆ సరయూ నది ఎక్కడైతే తాటక సంహారం జరిగిందో అక్కడ నుంచి ఉత్తర భాగానికి తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు. ఇవాళ రోజులలో ఈ తాటక సంహారం జరిగి సరయూ గంగా నది కలిసే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ప్రయాగరాజ్కి పాట్నాకి మధ్యలో బక్సర్ అనే ఒక ప్రదేశంలో ఉంది. ఇది యూపీ బీహార్ బార్డర్లో వస్తుంది బక్సర్ అనేది. ఇక మీకు హిస్టరీ పుస్తకాలు అది చదివినట్టయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనే ఒక పెద్ద యుద్ధం ఒక 100 సంవత్సరాల లోపల జరిగింది. ఆ ప్రదేశమే ఈ తాటక సంహార ప్రదేశం. ఇప్పటికీ ఆ ప్రదేశానికి వెళితే ఆ బక్సర్ అనే ప్రదేశానికి అక్కడ తాటక చచ్చిపోయిన ఒక ఘాట్, దాని తర్వాత అక్కడ రామచంద్రమూర్తికి హనుమస్వామికి ఒక పెద్ద విగ్రహాలు, పెద్ద గుడి ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు ఉత్తరాన నడుచుకుంటూ వెళితే ఇంకొన్ని యోజనాల దూరంలో ఒక విశేషమైన ఆశ్రమ ప్రాంగణం వచ్చింది. అసలు చూడగానే ఆ ఆశ్రమము నిండా సీతాకోక చిలుకలు, అక్కడ మంచి లేడ్లు అంటే జింకలు, తర్వాత కురివిప్పి ఆడుతున్న నెమళ్ళు, ఒక పాజిటివ్ వైబ్, ఒక మంచి వైబ్ వచ్చింది రామచంద్రమూర్తికి. అక్కడ ఎందరో ఋషులు, ఎందరో మునులు ఆ చిన్న పిల్లలుగా వస్తున్న రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి
అంటే వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు, అందులోనూ నరులు. కాబట్టి ఏ ఋషి, ముని కూడా రాముడికి సాష్టాంగ నమస్కారం ఏమీ చేయలేదు. కృష్ణావతారంలో ఆయన పరమాత్మని తెలుసు, కానీ రామావతారంలో ఆయన నరుడు. కాబట్టి అందులోనూ చిన్నపిల్లలు. వాళ్ళని ముద్దులాడి, బుజ్జగించి, వాళ్ళని హృదయాలకు అద్దుకొని, వాళ్ళకక్కడ ఆశ్రమాల్లో ఉన్న పుట్ట తేనె, కందమూల ఫలాలు లాంటివి సమర్పిస్తే, అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, వీళ్ళందరూ కూడా సిద్ధాశ్రమం, ఈ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. వీరందరూ కూడా ఈ సిద్ధాశ్రమంలో వారు విశేషమైన యజ్ఞయాగాదులు చేసి ఆ హవిష్యుని ఇంద్రుడికి, దేవతలకు ఇచ్చే ఒక పుణ్యకార్యం చేస్తున్నారు. ఎందుకంటే దేవతలు కూడా విపరీతంగా నీరసపడిపోయారు రామ. ఇక సృష్టి ధర్మాన్ని రచించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న రాక్షసులు కనీసం ఈ యోగి పుంగవులు ఇచ్చిన హవిష్యు ద్వారా అయినా వారు సరిగ్గా ఉంటారా అని అనుకుంటే, వారికి ఆ హవిర్భాగాన్ని తీసుకువెళుతున్నవాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుణ్ణి కూడా పని చెయ్యనివ్వకుండా, ఆ హవిర్భాగాన్ని దేవతలకు చేరనివ్వకుండా రాక్షసులు విపరీతంగా వీరిని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. నేను హిమవద్గిరి పర్వతాలలో కౌశిక నది యొక్క తీరంలో బ్రతికేవాడు విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో ఉండడు. ఆయన హిమాలయ పర్వతాల్లో కౌశిక నది ఒడ్డున ఉంటాడు. ఆ కౌశిక తన యొక్క చెల్లి, ఆమె ఒక నదిగా మారి కౌశికగా ఉంటుంది. ఆ నది యొక్క తీరంలోనే ఆయన తపస్సు చేసుకుంటాడు. అలాంటిది నన్ను వీళ్ళు పిలిచారు సిద్ధాశ్రమానికి. మేమిక్కడ ఘోర తపస్సు, యజ్ఞాలు చేస్తున్నాము. కాబట్టి దేవతలు మళ్ళీ శాంతిస్తే, దేవతలు మళ్ళీ వాళ్ళ ధర్మం చేస్తేనే భూమి సుభిక్షంగా ఉంటుంది అని మేము యజ్ఞాలను చేస్తున్నాం. అంటే నేనొచ్చాను రామ. నేనొచ్చిన తర్వాత ఎంతలా రాక్షసులు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో చూచి, క్షత్రియులుగా ఇలాంటి యోగులను, తపస్సులను రక్షించటం మీ ధర్మం కాబట్టి, మీ క్షత్రియ ధర్మాన్ని చెయ్యటానికై మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనే ఒక సంగతి రామచంద్రమూర్తికి ఆ విశ్వామిత్రుడు చెప్తుండగా, రామచంద్రమూర్తి కూడా ఇలాంటి ఒక గొప్ప మహోత్కృష్టమైన అవకాశం మాకిచ్చినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం విశ్వామిత్ర ఋషి అని చెప్పి విశ్వామిత్రుడికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేశారు. చేయగానే ఇక రామ రాకతో మళ్ళీ పునర్వైభవం వచ్చిందక్కడ. వాళ్ళందరూ కూడా హోమగుండాల దగ్గర ఘృతాన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరూ విశేషమైన యజ్ఞం చేయటం మొదలుపెట్టారు. యజ్ఞాలు మొదలుపెట్టే ముందు రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన యజ్ఞం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ యజ్ఞములో మాంసము, యజ్ఞంలో రక్తము, యజ్ఞంలో కొవ్వు, యజ్ఞంలో ఎముకలు, యజ్ఞంలో కళేబరాలు లాంటివన్నీ తీసుకొని వచ్చి రాక్షసులు వేస్తారు. కాబట్టి మీరు పగలనక రాత్రనక చూడకుండా మీకిచ్చిన బల, అతిబల అనే ఒక విద్యల ద్వారా మీరు నెక్స్ట్ జరిగే ఈ 6 రోజుల యజ్ఞాన్ని మీరే కాపాడవలసినది. మీరు కాపాడుతుంటేనే ఈ ఋషి పుంగవులందరూ నా నేతృత్వంలో ఈ యజ్ఞం పూర్తి చేస్తారు. అప్పుడే దేవతలకు హవిష్యు చేరుతుంది. ఆ యజ్ఞవాహనుడైన అగ్నియే ఈ హవిష్యుని తీసుకొని వెళ్ళి దేవతలకిస్తాడు. కాబట్టి మీరందరూ కొంచెం తీక్షణంగా దీన్ని కాపలా కాయవలసినదంటే, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి అక్కడ 6 రోజుల వరకు ఆకలి నిద్రలు మానేసి వాళ్ళు నిరంతరము యజ్ఞం చేస్తుండగా అక్కడే వారి యొక్క ధనస్సులను, ఆ బాణాలను పట్టుకొని వారు తిరిగారు. తిరిగినా ఎప్పుడు కూడా ఒక్క రాక్షసుడు కూడా రాల. ఎందుకు రాలేదంటే, రాక్షసులది అదొక మైండ్ గేమ్ అనమాట. సో మొత్తం యజ్ఞం అంతా అయిపోయి పూర్ణాహుతి ఇస్తున్న టైంకొచ్చి ఆ యజ్ఞాన్ని మొత్తం పాడి చేసేస్తే, ఇన్ని రోజులు చేసిన యజ్ఞం మొత్తం వృధా అవుద్దని అతి తెలివితేటలు ఈ మారీచ, సుబాహులు ప్లస్ అక్కడున్న చాలామంది రాక్షసులవి. లేదా తాటక సంహారం తర్వాత ఇక నేను భయంకరమైన రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటున్నాడో ఏమో, 6వ రోజు రాత్రి చివరాఖరి దశలో ఆ పూర్ణాహుతి ఇచ్చే టైంకి వీళ్ళిద్దరు వచ్చారు. రామచంద్రమూర్తి, లక్ష్మణుడు కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు అలాగే తీక్షణంగా యజ్ఞం వైపు, ఆకాశం వైపు, పరిసరాల వైపు చూస్తూ అటూ ఇటూ తిరగసాగారు. ఒక్కసారిగా నార్మల్గా జరుగుతున్న ఒక యజ్ఞంలో ఒక ముని ఆయన మంత్రోచ్చారణతో ఘృతం పొయ్యగానే ఒక్కసారిన భగ్గున మండింది. ఈ బగ్గున మండటం అనేది ఏమిటి అంటే, అగ్నిదేవుడు ఒక సంకేతాన్ని ఇచ్చాడు, ఇప్పుడు పెద్ద ఆపద రాబోతుంది అని. ఒక్కసారిగా అలా మంటలు లేచేసరికే
రామలక్ష్మణులు తీక్షణంగా మంట వైపు పైనున్న ఆకాశం వైపు చూడటం మొదలుపెట్టారు. ఇక ఒక్కసారిగా ఆకాశంలో కొన్ని వందల రాక్షసులొచ్చేసి 2 మేజర్ రాక్షసుల కింద మారీచ, సుబాహులు అక్కడ ఉండి పెద్ద పెద్ద గంగాళాలు, పెద్ద పెద్ద డ్రమ్ముల్లోంచి రక్తాన్ని తీసి యజ్ఞంలో పొయ్యటం మొదలుపెట్టారు. ఆ రక్తం కిందకి వచ్చి ఆ యజ్ఞాన్ని తాకే పరిస్థితి ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో, ఆ యజ్ఞానికి వాళ్ళు పోస్తున్న రక్తానికి మధ్యలో బాణాలతో ఒక పెద్ద వాల్‌ని కట్టేశారు రామలక్ష్మణులిద్దరూ కలిసి. అంటే యజ్ఞం కింద పడకుండా. ఫస్ట్ ఆ రక్తం ఆ యజ్ఞాన్ని తాకే ముందే అక్కడ ఒక పెద్ద ఫిల్టర్‌ని పెట్టేశారు. పెట్టేగానే రాముడు తీక్షణంగా చూస్తే మారీచి ఇంకా కొన్ని కళేవరాలు, ఎముకలు తీసుకొనొచ్చి ఎయ్యటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన మానవాస్త్రం, ఈ మానవాస్త్రం ఏమిటంటే మనువు దగ్గర ఉంటుంది ఈ అస్త్రం. అలాంటి ఒక అస్త్రాన్ని ఏసి మారీచిని కొడితే మారీచి మానవాస్త్రం తగిలి 800 యోజనాల దూరంలో ఎగిరి ఎక్కడో బీహార్‌లో కొడితే, ఆ బీహారు, యూపీ బార్డర్‌లో కొడితే వెళ్ళి తమిళనాడు బార్డర్‌లో పడ్డాడాయన. తమిళనాడు బార్డర్‌లో సముద్ర తీరాన పడ్డాడంట. ఏ కన్యాకుమారి, రామేశ్వరంలోనో పడ్డాడు అంత దూరం. పడగానే ఒక్కసారిగా ఆయనకు దిమ్మ తిరిగింది. కానీ మారీచి చావల. ఎందుకంటే మానవాస్త్రం ద్వారా ఆయనకి ఒక జలక్ తగిలింది. ఒక ఫోర్స్ ఆయన తీసుకెళ్ళి ఆయన్ని పడేసింది. ఇంకా ఊసాలు కదిలిన ఈ మారీచి లేచి కొంచెం రికవర్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. ఇక మారీచి అలా లేచి వెళ్ళాడన్న సంగతి గమనించిన సుబాహు ఇంకా ఎందరో రాక్షసుల్ని తీసుకొని వచ్చి కొన్ని టన్నుల కొద్దీ మాంసం, టన్నుల కొద్దీ ఎముకలు ఆ యజ్ఞంలో వేయటం మొదలుపెట్టాడు. ఇక ఆ సుబాహుని చూసి ఆగ్నేయాస్త్రాన్ని సుబాహు మీదకి వేసేశాడు. వేసేయగానే సుబాహు ఆగ్నేయాస్త్రం తగిలి అక్కడ నుంచి ఒక 50-60 యోజనాల దూరంలో పడి గిలగిల కొట్టుకొని మరణించాడు. అసల మారీచి ఎగిరిపోవటం, అంటే వాళ్ళకి కనబడనంత దూరానికి ఆయన ఎగిరిపోవటం, ఆ సుబాహు అలా గిలగిల కొట్టుకొని మరణించటం లాంటి విషయాలు చూసిన ఈ రాక్షసులలో సగం మంది భయపడి అక్కడి నుంచి పరుగులు తీయటం మొదలుపెట్టారు. మిగతా సగం మంది మీదకి మళ్ళీ ఆగ్నేయాస్త్రాన్ని వేస్తే అక్కడ ఇంకా కొన్ని వందల మంది రాక్షసులు వాళ్ళందరూ చెల్లాచెదురైపోయి తలా ఓ దిక్కున పడి మరణించారు. మొత్తం రాక్షస జాతికి ఇవాళ ఒక హెచ్చరిక రాముడిచ్చాడు. ఒక తల్లిని చంపేశాడు తాటకిని. ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆ రాక్షసుల ప్రపంచంలో. అమ్మో, 2 పిల్లల్లాంటి వాళ్ళు వచ్చారట ఈ సరయూ నది, గంగా కలిసే చోటుకి. ఒక ముని వాళ్ళని తీసుకొని వచ్చాడంట. అంత విశేషమైన రాక్షసి, ఆ రాక్షసినే వాళ్ళు చంపేసింది కాక ఇవాళ సిద్ధాశ్రమంలో జరుగుతున్న యజ్ఞంలో ఆ సుబాహ మారీచులను విశేషంగా గాయపరిచి ఎందరో రాక్షసులను చంపేసి ఆ సుబాహును కూడా వారు చంపేశారు. సో మనకేదో మూడింది, చాలా పవర్ఫుల్ మనుషులెవరో ఇక్కడ భూమి మీద ఈ ఋషిమునులను, తపస్సులను కాపాడుకుంటూ ఇక్కడ తిరుగుతున్నారు అనే ఒక హెచ్చరిక మొత్తం ఈ రాక్షస పరివారంలోకి స్ప్రెడ్ అయింది. అంతే, ఇక పూర్ణాహుతి ఇచ్చారు. విశ్వామిత్రుడు ఆ మొత్తం ఋషులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరి ఆశీర్వాదములు ఈ పిల్లలైన రామలక్ష్మణులకు ఇప్పించి ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నాయనా ఇది సిద్ధాశ్రమం, ఇది మామూలు ఆశ్రమం కాదు. ఇక్కడ పూర్వం ఏమి జరిగిందంటే అహంకారంతో బలిచక్రవర్తి తనని కాని ఈ 14 భువమండలాలని తను ఆక్రమించుకున్నాడు. స్వర్గలోకంతో సహా మొత్తం యావత్ ప్రపంచాన్ని, అంటే భూమిని, పైలోకాలని, కింద లోకాలని కూడా ఆయనే ఆక్రమించుకొని ఎవరికి పడితే వాళ్ళకి వాడి సొమ్ములాగా దానం చేయటం మొదలుపెట్టాడు. ఇదంతా కృతయుగంలో జరుగుతున్న కథ చెప్తున్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు. అలాంటి పరిస్థితులలో ఆ నారాయణుడే వామనమూర్తిగా దితికశ్యపులకు పుట్టి, ఇంద్రుడి యొక్క తమ్ముడుగా ఉపేంద్రుడిగా పుట్టి కిందకు వచ్చి అప్పుడే ఉపనయనం జరుగుతున్న ఒక చిన్న బాలుడు, 5-6 సంవత్సరముల పిల్లవాడు, అంటే ఇంకా వేదం నేర్చుకోలేదు, ఇంకా ఆయనకి బ్రహ్మజ్ఞానం రాలేదు,
ముఖంలో మాత్రం ఒక గొప్ప తేజస్సుతో చిన్న బాలుడు ఒక గోచి కట్టుకొని, చేతిలో ఒక గొడుగు పట్టుకొని, చేతిలో చిన్న కమండలము, చిన్ని కైదండం పెట్టుకొని వచ్చిన ఆ వామనమూర్తిని చూసి ఎంతగానో ముగ్ధుడైన బలిచక్రవర్తి ఏ కోరిక కావాలో కోరుకోమ్మంటే 3 అడుగులు కావాలని ఆయన అడిగినప్పుడు ఒక కాలితో ఆ భూమిని జలది వసుధగొలచినది పాదము, ఒక కాలితో నీరుని నేలని మొత్తం కూడా ఆయన కొలిచేసి, ఇంకొక కాలితో ఆకాశాన్ని కొలిచేసి, మూడవ కాలితో బలిని సుతల లోకానికి నొక్కేసిన ప్రదేశం ఇదే నాయనా. ఈ ప్రదేశంలోనే అలాంటి ఒక గొప్ప మహోత్కృష్టమైన పని జరిగి మళ్ళీ ఈ స్వర్గలోకాన్ని మళ్ళీ ఇంద్రుడికిచ్చాడు. ఎందుకంటే ఇంద్రుడు కోల్పోయాడు బలికిది. కాబట్టి అలాంటి గొప్ప వైభవోపేతమైన త్రివిక్రామతావతారం, ఉపేంద్రావతారం, వామనావతారం నిలబడిన ప్రదేశమునందు మళ్ళీ ఏ దేవతలైతే వారి వైభవాన్ని కోల్పోయారో ఋషులందరూ ఇక్కడ ఈ యజ్ఞం చేసి వారికి మళ్ళీ పూర్వ వైభవం ఇవ్వాలి. ఎందుకంటే ఏ ప్రదేశం నుంచైతే త్రివిక్రముడు మళ్ళీ దేవతలకు వారి వారి రాజ్యాన్ని, వారి వారి వైభవాన్ని ఇచ్చాడో అలాంటి ప్రదేశముల నుంచి మళ్ళీ దేవతలకి వారి వారి ధర్మమునందు పూనిగా వారికి ఇవ్వాల్సిన ఆవిర్భాగం ఇవ్వటానికి మేము ప్రయత్నిస్తుంటే మళ్ళీ దానవులందరూ అడ్డుకుంటే చిన్న పిల్లవాడిగా వచ్చి ఈ మారీచ సుబాహ తాటకులను సంహరించిన నీలో మాకు ఒక త్రివిక్రముడు, ఒక వామనుడు, ఒక ఉపేంద్రుడు కనబడుతున్నారని చెప్పి అక్కడ తపస్సు చేసుకొని ఆ యజ్ఞం చేసిన వాళ్ళందరూ చేజొడ్చి నమస్కరించారంట రామచంద్రమూర్తికి. అది చూచిన దేవతలకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు ఇంకా పుష్పవృష్టి కురిపించారు. ఏమిటంటే నరుడు వినయంగా ఒక గురువుగారు మాట విని గురువుగారు దగ్గర అస్త్ర సంపద మొత్తం సంపాదించిందే కాక ఏ ప్రదేశం నుంచైతే ఇంద్రుడికే స్వర్గలోకం దక్కిందో ఆ ఉపేంద్రుడు వల్ల మళ్ళీ అక్కడే రామచంద్రమూర్తి నిలబడి మారీచ స్వభావులను గాయపరిచి ఆ సుబాహుని చంపి సమస్త అసురులను చంపి ఇప్పుడు రాక్షస పరంపరలో రాక్షసుల్లో వెనులో ఒక భయాన్ని క్రియేట్ చేసి దేవతలకు మీకు నేనున్నాననే ఒక అభయం ఇస్తున్నట్టుగా పైనుంచి మొత్తం దేవతలందరూ రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు, కైదండం పెట్టారు. ఇక అది చూచిన విశ్వామిత్రుడు పొంగిపోతుంటే వినయంగా రామచంద్రమూర్తిని అనుగమిస్తున్న లక్ష్మణుడు వచ్చి ఆ విశ్వామిత్రుడు కాళ్లకు దండం పెట్టి, ఇంకా ఏమైనా పనులున్నాయా గురువుగారు, మేమింకేమన్నా చేయవలసినది ఉందా అని వినయంగా అడిగితే ఆ విశ్వామిత్రుడు ముగ్ధ మనోహరుడైపోయి, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పని ఉంది నాయనా, ఇప్పుడు నీ జీవితంలో ఇంకొక పెద్ద అధ్యాయం మొదలవుతుంది. ఆ అధ్యాయం గురించి మనం ఇక్కడి నుంచి మిథిలానికి వెళదాం అని చెప్తుండగా ఇవాళ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో పూర్తి చేసుకొని మరుసటి ఎపిసోడ్లో ఆ జానకీ పరిణయం, సీతా కళ్యాణం అనే ఒక గొప్ప వృత్తాంతాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, భూమిపై రాముడి ధర్మ సంస్థాపన తాటక వధ నుంచే ప్రారంభమైందని మనకు అర్థమైంది. వచ్చే భాగంలో సీతా కళ్యాణం అనే ఘట్టాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.